వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగు సెకండ్ యూనిట్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ యూనిట్లో వాడిచ్చినటువంటి లెసన్ ఏంటంటే అనువాద రచన. ఈ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి చూడండి. అనువాదాన్ని నిర్వచించి దాని స్వరూప స్వభావాలను ప్రమాణాలను తెలియజేయండి. అనువాదాన్ని నిర్వచించి స్వరూప స్వభావాలను దాని యొక్క ప్రమాణాలను వాడేం చేయమండు తెలియజేయండి అని అడిగాడు ప్రశ్న. ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఎగ్జామినేషన్లో 10 మార్క్స్కి వస్తుంది. ఇదే క్వశ్చన్ నిర్వచనాలు లేకుండా అనువాద స్వభావాలను దాని యొక్క ప్రమాణాలను తెలియజేయండి అని 5 మార్క్స్కి అయినా ఇస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. చాలా ఈజీగా చెప్తూ ఉంటాను. మీరు నన్ను ఫాలో అయితే 1-2 సార్లు చూస్తే ఎగ్జామ్లో మీరు ఈజీగా రాసేయగలుగుతారు. ఎలాంటి చదవాల్సిన అవసరం లేకుండా మీరు ఇక్కడే నేర్చేసుకుంటారు. చూడండి, అయితే అనువాదము అంటే తిరిగి చెప్పడము అని అర్థం. సింపుల్గా మన తెలుగులో అనువాదము అంటే ఏంటి? తిరిగి చెప్పడం. తిరిగి చెప్పడం అంటే మనం తిరిగి చెప్పడం కాదమ్మా. తిరిగి చెప్పడం అంటే ఒక భాషలో ఉన్నటువంటి పదాలను కానీ పద సంబంధాలను కానీ పద సముదాయాన్ని కానీ వాక్యాలను కానీ వాక్యాంశాలను కానీ వాక్య సముదాయాన్ని కానీ వేరొక భాషలోకి తర్జుమా చేసి చెప్పడాన్నే అనువాదము అంటాం. చూడండి, అనువాదం అంటే ఒక భాషలో ఉన్నటువంటి పదాలను కానీ పదబంధాలను కానీ వాక్యాలను కానీ వాక్య సముదాయాన్ని కానీ వాక్యాంశాలను కానీ ఒక భాష నుంచి మరొక భాషలోకి తర్జుమా చేసి చెప్పడమే అనువాదము. అర్థమైందా? అయితే ఈ అనువాదానికి ఒక 2 ప్రముఖులు ఒక మంచి నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళిద్దరు ఇచ్చిన నిర్వచనాలు ఏంటో మనం చూసినట్లయితే, ఒక భాషలో ఏంటి ఒక భాషలో ఉన్నటువంటి విషయాలను, ఏదైనా మాటలు లేదా ఏవైనా పదాలు లేదా ఏవైనా వాక్యాలు లేదా ఏవైనటువంటి పదబంధాలని మరొక భాషలోకి మార్చి అంతే సమాన అర్థకంగా మార్చి చెప్పడాన్ని అనువాదము అంటారు. చూడండి, ఒక భాషలోని పదాలను మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఒక జనరల్ డెఫినేషన్. ఒక భాషలోని పదాలను లేదా వాక్యాలను మరొక భాషలోకి సమానార్థకంగా, అంటే ఏ భాష నుంచి వేరొక భాషలోకి మారుస్తున్నామో ఈ భాషలో ఆ పదాలకి కానీ ఆ వాక్యాలకి కానీ ఎంత అర్థం ఉందో మనం మార్చేటువంటి భాషలో కూడా సమానమైన అర్థాన్ని ఉండేటట్లు చేసేదే అనువాదము. అంటే ఒక భాష నుంచి మరొక భాషలోకి సమానార్థకంగా మార్చేటువంటి తర్జుమా ప్రక్రియనే అనువాదము అంటారు. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు? కీట్ ఫర్డ్ ఎవరిచ్చారు? కీట్ ఫర్డ్ అనేటువంటి ఆంగ్ల విమర్శకుడు. ఎవరిచ్చారమ్మా? ఆంగ్ల విమర్శకుడు. కీట్ ఫర్డ్ అనేటువంటి ఆంగ్ల విమర్శకుడు ఇచ్చినటువంటి నిర్వచనం. సింపుల్గా అనువాదం అంటే ఏం రాస్తారంటే, ఒక అనువాదము అంటే తిరిగి చెప్పడం, ఒక భాషలోని పదాలను వాక్యాలను మరొక భాషలోకి తర్జుమా చేసి చెప్పడాన్నే అనువాదము అంటారు. అనువాదం అన్న తర్జుమా అన్న ఇవన్నీ సమానార్థక పదాలు. అనువాదము అంటారు అని మీరు రాసేస్తారు. ఇక్కడ నిర్వచనాలకు ఇచ్చేసి ప్రముఖంగా అనువాదానికి మీ టెక్స్ట్ బుక్లో 2 నిర్వచనాలు ఇచ్చాడు. ఆ 2 నిర్వచనాలు ఏంటంటే, ఒకటి కీట్ ఫర్డ్ ఇచ్చినటువంటి నిర్వచనం. కీట్ ఫర్డ్ అనేటువంటి ఆంగ్ల విమర్శకుడు, ఒక ఆంగ్ల క్రిటిక్ ఏమన్నాడంటే, ఒక భాషలోనే ఉన్నటువంటి పదాలను లేదా వాక్యాలను వేరొక భాషలోకి సమాన అర్థంలో మార్చడాన్ని, అంటే ఒకటే మీనింగ్ చెడిపోకూడదు. ఒకవేళ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మారిస్తే తెలుగులో ఆ పదాలకి లేదా వాక్యాలకి ఎంత అర్థం ఉందో దాన్ని ఆంగ్లంలోకి మార్చేటప్పుడు కూడా ఆ పదాలకి అంతే అర్థం ఉండాలి. అలా ఒక భాష నుంచి పదాలను కానీ వాక్యాలను కానీ మరొక భాషలోకి సమానార్థకంగా, అంటే సమానమైన అర్థం ఇచ్చేటువంటి మార్చడానికి ప్రక్రియనే అనువాదము అంటారని కీట్ ఫర్డ్ అనేటువంటి ఆంగ్ల విమర్శకుడు నిర్వచించాడు. ఇంకొక నిర్వచనం కూడా ఉంది. అదేంటంటే, మూల భాషలో, ఏ భాష?
మూల భాషలో ఉన్నటువంటి పదాలు లేదా వాక్యాలు ఎంత సరళంగా, ఎంత సుందరంగా, వాటిని చదువుతున్నప్పుడు ఎంత గాఢమైన అనుభూతిని కలిగిస్తాయో అంతే సరళమైనటువంటి, అంతే సుందరమైనటువంటి గాఢమైన అనుభూతి లక్ష్య భాషలో కూడా ఉండేటట్టు చేసే ప్రక్రియనే అనువాదము అంటారు అని రామచంద్రారెడ్డి అనేటువంటి భాషావేత్త నిర్వచించాడమ్మా. రామచంద్రారెడ్డి అనేటువంటి భాషావేత్త ఏమని నిర్వచించాడు? మూల భాషలో ఉన్నటువంటి పదాలు, వాక్యాలు ఎంత సరళంగా, ఎంత సుందరంగా ఉండి గాఢమైన అనుభూతిని కలిగిస్తాయో లక్ష్య భాషలో కూడా అంతే సరళమైన, సుందరమైనటువంటి గాఢమైన అనుభూతిని కలిగజేస్తే ఆ ప్రక్రియనే అనువాదము అంటామని రేచమర్లు రామచంద్రారెడ్డి అనేటువంటి భాషావేత్త నిర్వచించాడు. ఈ రెండు నిర్వచనాలే మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఈ రెండు నిర్వచనాలు నేర్చేసుకుంటే ఈ నిర్వచనాలు మీరు ఈజీగానే రాసేస్తారు. ఒకరేమో ఒక భాషలో ఉన్న పదాలు మరొక భాషలోకి మార్చేటప్పుడు సమానమైన అర్థాన్ని ఇవ్వాలి, అదే అనువాదం అని చెప్పారు కీట్ఫర్డ్. మూల భాషలో ఎంతైతే గాఢమైన అనుభూతిని ఆ పదాలు కలిగించాయో లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు అంతే గొప్ప అనుభూతి, గాఢమైన అనుభూతి అంటే ఒక గొప్ప అనుభూతి, అంతే గొప్ప అనుభూతి లేదా గాఢమైన అనుభూతిని కలిగించే ప్రక్రియే అనువాదం అని చెప్పింది రామచంద్రారెడ్డి. అనువాదం అంటే ఒక భాష నుంచి మరొక భాషలోకి సమానంగా ఆ పదాలను లేదా వాక్యాలను మార్చడం. సో ఇక్కడ మూల భాష అంటే ఏంటంటే మనం ఏ భాష నుంచి అయితే మారుస్తున్నామో ఆ భాషని మూల భాష అంటాం. ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాషని లక్ష్య భాష అంటాం. అర్థమైందా? ఇవి మూల భాషకి అనువాదం, లక్ష్య భాషలోకి అనువాదంకి ఏ విధంగా జరుపుతామో దాని మీద ప్రముఖ భాషావేత్తలు కానీ ప్రముఖ విమర్శకులు కానీ ఇచ్చినటువంటి నిర్వచనాలు. సో ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు? అనువాదం అంటే ఏం నేర్చుకున్నారు, అనువాదానికి ప్రముఖులు ఇచ్చినటువంటి నిర్వచనాలు కూడా నేర్చుకున్నారు. అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మూల భాష నుంచి లక్ష్య భాషలోకి సమాన అర్థకం వచ్చేటట్లు పదాలను లేదా వాక్యాలను మార్చేటువంటి ప్రక్రియే అనువాదము. మార్చేటువంటి ప్రక్రియే అనువాదం. అర్థమైంది కదా? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇదమ్మా అనువాదం యొక్క నిర్వచనాలు. అయితే చూడండమ్మా, అనువాదంలో ఈ అనువాదం యొక్క స్వరూప స్వభావాలను, వాటి యొక్క ప్రమాణాలను కూడా తెలియజేయమన్నాడు. సో నిర్వచించమన్నాడు, మనం నిర్వచించేసాం. ఇంకా వాడు ఏం తెలియజేయమన్నాడు? స్వరూపాలను, ప్రమాణాలను, దాని స్వరూపం యొక్క స్వభావాన్ని అలాగే ప్రమాణాలను కూడా తెలియజేయమని చెప్పాడు. ఇక ఇక్కడికి వచ్చినట్లయితే మన స్వరూప స్వభావాలు ఏంటో ఒకసారి చూద్దామమ్మా. ఈ అనువాదం యొక్క స్వరూప స్వభావాలు ఏంటి, అనువాదానికి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అనే విషయాన్ని ఏంటమ్మా ఈరోజు మనం ఏం చేసుకుంటాం? స్వరూప స్వభావాలు. మనం ఒక భాష యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఆ భాషని మనం మాట్లాడేటప్పుడు దాని యొక్క అర్థం అనేది మనకు వచ్చినటువంటి మన మాతృభాషలో ప్రతి పదం యొక్క అర్థం మనకి ఇట్టే అర్థమైపోతుంది. అదే మనకు తెలియనటువంటి భాషని మనం వింటున్నప్పుడు ఆ భాష యొక్క అర్థము మనకి కొన్ని పదాలు తెలియచ్చు, కొన్ని పదాలు తెలియకపోవచ్చు. అయితే ఇలా తెలిసినటువంటి ఒక భాషలోనిటువంటి పదాలు లేదా ఒక తెలియని భాషలోని పదాలను తెలిసిన భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అంటే అనువాదించేటప్పుడు దానికి ఉండేటువంటి స్వభావాలు ఏంటి, దానికి ఉండేటువంటి స్వభావాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాటినే అనువాద స్వరూప స్వభావాలు అంటారు. ఏమంటారమ్మా? అనువాద స్వరూప స్వభావాలు అంటాం. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో అందరికీ అన్ని భాషలు రావు. అందరికీ అన్ని భాషలు రావు. ఎందుకు రావు? మనం ఏ ప్రాంతానికి చెందుతామో ఆ ప్రాంతంలో సాధారణంగా జనులు వాడుకలో ఉన్నటువంటి భాష మాతృభాష అవుతుంది. మన మాతృభాష తెలుగు. సో మన భాషలో ఉన్నటువంటి పదాలు కూడా ఒక ప్రాంతానికి తేడా ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో మాట్లాడేటువంటి కొన్ని పదాలు ఉత్తరాంధ్రలో తెలియదు, ఉత్తరాంధ్రలో మాట్లాడే మాటలు కోస్తాంధ్రలో తెలియకపోవచ్చు. ఇలా ఒక ప్రాంతానికి అందరము తెలుగు మాట్లాడే వాళ్ళమే, కానీ ఒక ప్రాంతానికి వచ్చేసరికి స్థానికంగా మాట్లాడుకునేటువంటి కొన్ని పదాలు మనకు తెలియదు. మన భాషలో ఉన్న పదాలే మనకు తెలియకపోతే ఇంకా మనకు రాని భాషల్లో పదాలు తెలుస్తాయా? తెలియదు.
అయితే దీని యొక్క స్వభావం ఏంటంటే, అందరికీ అన్ని భాషలు తెలియకపోయినప్పటికీ మనకి ఏమనిపిస్తది? మనకి ఏ భాష అయితే తెలీదో ఆ భాషలో ఉన్నటువంటి గొప్ప విషయాలని మనం తెలుసుకోవడానికి ఈ అనువాదం అనేది ఉపయోగపడుతుంది. అలా మనకు తెలియని భాషలోని గొప్ప విషయాలను మనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేయడమే, మార్చే ప్రక్రియే అనువాదము. మార్చే ప్రక్రియే అనువాదం. అంటే అందరికి అన్ని భాషలు రావు. అందరికి అన్ని భాషలు వస్తే ఇంకా ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైతే ఏ భాష అయితే రాదో ఆ భాషలో ఉన్నటువంటి గొప్ప విషయాలని మనకు బాగా తెలిసిన భాషలోకి మార్చాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి ప్రక్రియే అనువాద ప్రక్రియ. ఇది అనువాద ప్రక్రియకున్న ఒక రకమైనటువంటి స్వభావం. అర్థమైందమ్మా? అయితే ఈ అనువాదంలో 2 రకాల అనువాదాలు ఉంటాయి. ఆ 2 రకాల అనువాదాలు ఏంటంటే, మొదటి రకం అనువాదం రాతపూర్వకంగా జరిగితే, రెండో రకం అనువాదం మౌఖిక పూర్వకంగా జరుగుతుంది. మౌఖికం అంటే మాట్లాడడం తల్లి. రాతపూర్వకంగా, మౌఖిక పూర్వకంగా. సో ఒక రాతపూర్వకంగా అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని మనం తెలుగు భాషలోకి రాతపూర్వకంగా మార్చామనుకోండి, దాన్ని కూడా అనువాదం అనే అంటాం. లేదు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు వేరే భాషలో, ఆ వేరే భాషలో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మన భాషలోకి మార్చామనుకోండి, అది మౌఖిక పూర్వకమైనటువంటి అనువాదము. అయితే ఆంగ్లంలో ఈ రాతపూర్వకంగా చేసినటువంటి అనువాదాన్ని ట్రాన్స్లేటర్ అంటారు. ఆ అనువాదం ఎవరైతే చేశారో, ఇప్పుడు వేరే భాష నుంచి మనకు వచ్చినటువంటి భాషలోకి రాతపూర్వకంగా అనువాదం చేసే వ్యక్తిని ట్రాన్స్లేటర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ విధంగా ఒక భాష నుంచి వేరొక భాషలోకి మార్చాలి అంటే, ట్రాన్స్లేట్ చేయాలంటే, ఆ ట్రాన్స్లేట్ చేసే వ్యక్తికి 2 భాషలు తెలిసి ఉండాలి. ఎన్ని భాషలు తెలిసి ఉండాలి? 2 భాషలు తెలిసి ఉండాలి. ఎన్ని భాషలు తెలిసి ఉండాలమ్మా? 2 భాషలు తెలిసి ఉండాలి. సో ఆ 2 భాషలు అతనికి తెలిసి ఉంటేనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి భాషలోకి వేరే మనకు రానటువంటి భాషలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మాటల్ని మన భాషలోకి మార్చగలడు. అంటే ట్రాన్స్లేట్ చేసేవాడికి మూల భాష రావాలి, అలాగే లక్ష్య భాష రావాలి. ఇదివరకే చెప్పుకున్నాం. మూల భాష అంటే ఏ భాష నుండి మనం మారుస్తున్నామో ఆ భాష మూల భాష. ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాష లక్ష్య భాష. అంటే హిందీలో ఉన్నటువంటి మాటల్ని మనకు తెలుగులోకి చెప్పాలంటే హిందీ అనేది మూల భాష అవుతుంది, తెలుగు అనేది లక్ష్య భాష అవుతుంది. అర్థమవుతుందా? ఇదమ్మా. అయితే ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే భారతదేశానికి, మన దేశానికి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు బుస్సీ దొర అనేటువంటి ఒక ఇంగ్లాండ్ పాలకుడు భారతదేశానికి వచ్చాడు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయన యొక్క మాటలు, ఆయన పరిపాలన చేయడం కొరకు భారతదేశానికి వచ్చి ఆయన మనతో మాట్లాడేటప్పుడు, అంటే భారతీయులతో మాట్లాడడానికి ఆయన మాటలు భారతీయులకు అర్థం అవ్వవు. భారతీయులు మాట్లాడేటువంటి మాటలు ఆయనకి అర్థం అవ్వవు. సో ఆయన మాటలు భారతీయులకి, భారతీయులు మాట్లాడే మాటలు ఆయనకి అర్థం చేయడానికి ఆయన దగ్గర లక్ష్మయ్య అనేటువంటి ఒక పండితుడు ఉండేవాడు. లక్ష్మయ్య అనేటువంటి ఒక పండితుడు ఉండేవాడు. ఈ లక్ష్మయ్య అనే పండితుడు బుస్సీ దొరకి భారతీయులు చెప్పినటువంటి మాటలను వివరించేవాడు. ఆ బుస్సీ దొర చెప్పినటువంటి మాటల్ని భారతీయులకు వివరించేవాడు. ఆ రోజుల్లో ఈ లక్ష్మయ్యని దుబాషి అని పిలిచేవారు. దుబాషి అంటే 2 భాషలు తెలిసిన వ్యక్తి అని అమ్మ. దుబాషి అంటే 2 భాషలు తెలిసిన వ్యక్తి అని అర్థం. సో ఈ విధంగా ఇక్కడ ఉదాహరణకి ఇది ఎందుకు ఇచ్చాడంటే, మీకు టెక్స్ట్ బుక్ లో ఇలా వేరేటువంటి భాష నుంచి, వేరే భాష నుంచి మనకు బాగా తెలిసినటువంటి భాషలోకి అనువాదన చేసేవాడిని, అంటే ఆ భాష నుండి ఈ భాషలోకి, ఈ భాష నుండి ఆ భాషలోకి వాక్యాలని సమానార్థకంగా మార్చి చెప్పేవాడిని అనువాదకుడు అంటారు. సో ఈ బుస్సీధరకు అనువాదకుడిగా ఎవరున్నారు? లక్ష్మయ్య అనేటువంటి పండితుడు అనువాదకుడిగా ఉండేవాడు. అనువాదం అంటే మీరు నేర్చుకున్నారు. అనువాదంలో ఉన్న నిర్వచనాలు ఏంటో చూసాం. అనువాద స్వభావం, అనువాదం రావాలి అంటే, ఒకడు అనువాదకుడు కావాలి అంటే ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం, అతనికి 2 భాషలు తెలిసి ఉండాలి. ఏ భాష నుంచి మారుస్తున్నాడో ఆ భాష తెలిసి ఉండాలి, ఏ భాషలోకి మారుస్తున్నాడో ఆ భాష కూడా తెలిసి ఉండాలి. ఈ 2 తెలిసినప్పుడే అతడు అనువాదం పూర్తి చేయగలడు. చూడండి అమ్మా. ఇంకా అయితే ఈ అనువాదానికి సంబంధించి మొట్టమొదటిసారిగా బాగా
మీరు జాగ్రత్తగా క్లాస్ వింటే ఈజీగానే అర్థమవుతుంది. ఒక కథలాగా మీకు చెప్తున్నా. ఇది ఈజీగానే మీకు అర్థమవుతుంది. ఈజీగానే రేపు ఎగ్జామ్‌లో రాసేయగలరు. సో, అనువాదానికి సంబంధించి చూడండమ్మా, ఈ అనువాదము అంటే ట్రాన్స్‌లేటర్ అని ఇంగ్లీష్‌లో అన్నాం. ట్రాన్స్‌లేషన్ అని. సో, దీనికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథము ఏంటి తల్లి? ప్రామాణిక గ్రంథం ఏంటంటే ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్స్. ఎస్సే ఆఫ్ ఏంటన్నా? ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్. ఇది అలెగ్జాండర్ టైట్లర్. ఈ బుక్ను రాసిన వారు అలెగ్జాండర్ టైట్లర్. అలెగ్జాండర్ టైట్లర్ అనేటువంటి వ్యక్తి రాశాడమ్మా. అలెగ్జాండర్ టైట్లర్. సో ఈ బుక్ రాసింది ఎవరు? ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఇదే అనువాదానికి సంబంధించినటువంటి, జాగ్రత్తగా ఉండాలి, అనువాదానికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథం. అనువాదానికి సంబంధించి ఏ గ్రంథం? ఒక ప్రామాణిక గ్రంథం. ఇప్పటికీ కూడా ఏదైనా అనువాదం చేయాలంటే అందులో ఉండాల్సిన నిబంధనలు ఏంటి, అందులో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనే విషయాలను అన్నింటినీ కూడా తెలియజేసే బుక్ ఏదైనా ఉందంటే అది ద ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఇది ఎవరు రాశారు అంటే అలెగ్జాండర్ టైట్లర్ అనే వ్యక్తి రాశాడు. ఇది అనువాదానికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథం. సో ఈ అనువాదంలో మనము వీటి యొక్క ప్రమాణాలు కూడా మనకు తెలియాలి. సో ఇంకా మనకు ప్రమాణాలు కూడా అడిగాడు కదా ఎగ్జామ్ లో. సో ఈ అనువాద ప్రమాణాలు ఏంటి, దీంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా వినాలి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే అనువాదంలో మొట్టమొదటిగా ఉండాల్సిన మొదటి ప్రమాణం ఏంటంటే, అంటే అనువాదం అంటే ఒక భాష నుంచి మరొక భాషకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం కదా, అలా ట్రాన్స్లేట్ చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలు సరిగా ఉండాలి. అంటే ఆ భాష నుంచి ఈ భాషకి మార్చేటప్పుడు కొన్ని ప్రమాణాలు అనేవి ఉంటాయి. ఆ ప్రమాణాలు అనేవి ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే, మొదటగా ఈ అనువాద ప్రమాణాల్లో మూల భాష నుంచి, సో మనం అనువాదం దేని నుంచి దేనికి చేస్తాం? మూల భాష నుంచి లక్ష్య భాషకి చేస్తాం, అంతే కదా. సో ఈ మూల భాష లక్ష్య భాష రెండూ తెలిసి ఉండాలి. అనువాదం చేసేటువంటి వ్యక్తికి ఏం తెలిసి ఉండాలి? మూల భాష తెలిసి ఉండాలి, లక్ష్య భాష తెలిసి ఉండాలి. ఇది మొదటి ప్రమాణం. సో ఎందుకంటే మూల భాష తెలిసి లక్ష్య భాష తెలియకపోయినా, లక్ష్య భాష తెలిసి మూల భాష తెలియకపోయినా ఆ ట్రాన్స్లేషన్, ఆ అనువాదం అనేది సరిగ్గా ఉండదు. ఉదాహరణకి హిందీ వచ్చి తెలుగు రాకపోయినా, తెలుగు వచ్చి హిందీ రాకపోయినా, రెండు భాషలు సమగ్రంగా కూలంకషంగా తెలిసిన వ్యక్తి అయ్యి ఉండాలి. సో ఏదో తెలుగు పూర్తిగా వచ్చి హిందీ కొద్దిగా రావడం, లేదా హిందీ పూర్తిగా వచ్చి తెలుగు కొద్దిగా రావడం, లేదంటే తెలుగు పూర్తిగా వచ్చి ఇంగ్లీష్ కొద్దిగా రావడం, ఇంగ్లీష్ పూర్తిగా వచ్చి తెలుగు కొద్దిగా రావడం. ఏ భాష నుంచి మారుస్తున్నామో ఆ భాష మీద సమగ్రమైనటువంటి పట్టు ఉండాలి. ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాష మీద కూడా సమగ్రమైనటువంటి పట్టు ఉండాలి. ఇది మొదటి ప్రమాణం తల్లి, అర్థమైందా? ఇది మొదటి ప్రమాణం. సో మూల భాష తెలిసి ఉండాలి, లక్ష్య భాష తెలిసి ఉండాలి. ఈ రెండు భాషలు సమగ్రంగా తెలిసి ఉంటేనే అనువాదం అనేది సజావుగా సాగుతుంది. ఇది మొదటి ప్రమాణం నాన్న. ఇక రెండో ప్రమాణం చూసినట్లయితే శైలి అంటే ఒక్కొక్క శైలిలో రాస్తూ ఉంటారు, లేదా ఒక్కొక్కరు మాట్లాడే శైలి వేరేగా ఉంటది. శైలి గాని రచనా విధానం గాని మూల భాషలో ఏ విధంగా ఉన్నాయో లక్ష్య భాషలో కూడా అదే విధంగా ఉండాలి. సో మూల భాషలో ఒక మాట ఏ విధంగా ఉందో లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు అదే విధంగా ఉండాలి. మూల భాషలో దాని రచనా విధానం ఏ విధంగా ఉందో, అంటే ఏ రకమైన కూర్పుతో జరిగిందో లక్ష్య భాషలో కూడా దాని యొక్క రచనా విధానము ఒకే విధంగా ఉండాలి. అంటే మూల భాషలో శైలి అనేది అంటే ఏ శైలిలో మాట్లాడాడు, లేదా ఏ శైలిలో రాశాడు, రచనా విధానం ఏ విధంగా ఉంది అంటే ఏ విధమైనటువంటి పదాలను వాడాడు, ఏ విధమైనటువంటి కూర్పులో పదాలను కూర్చాడు అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మూల భాషలో ఉన్నట్టే లక్ష్య భాషలో కూడా ఉండాలి. మొదటిది వ్యక్తికి ఉండాల్సింది మూల భాష, లక్ష్య భాష రెండిట్ల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. రెండోది శైలి రచనా విధానం అనేది కూడా
మూల భాషలో ఏ విధంగా ఉందో లక్ష్య భాషలో కూడా అదే విధంగా ఉండాలి. ఇక మూడోది, మూల భాషలో పదాలు ఎంత సరళంగా ఉన్నాయో, ఎంత సుందరంగా ఉంటాయో, అంతే సరళంగా, అంతే సుందరంగా, అంతే సుబోధకంగా, అంటే మంచి బోధన కలిగేటువంటి, అంటే మంచిగా మాట్లాడే విధానంగా ఉండగలగాలి. అంటే మూల భాషలో ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. తెలుగులో ఆ పదానికి ఉన్నటువంటి సరళత, అంటే ఆ పదం ఎంత సరళమైనది అయ్యిందో ఇంగ్లీష్లో కూడా అంతే సరళమైనదిగా ఉండాలి. తెలుగులో ఎంత సుందరంగా, అంటే ఎంత అందమైనటువంటి భావాన్ని ఇస్తుందో దాన్ని ఇంగ్లీష్లోకి మార్చేటప్పుడు ఆ ఇంగ్లీష్లో కూడా అంతే అందమైనటువంటి భావాన్ని ఇవ్వాలి. ఇక్కడ మంచి అర్థం ఇచ్చి అక్కడ చెడ్డ అర్థం ఇస్తే ఆ అనువాదం అనేది సరిగా జరిగినట్టు కాదు. సో మూల భాషలో ఎంత సరళంగా సుందరంగా ఉందో, ఎంత మంచిగా మాట్లాడడానికి అనుకూలంగా ఉందో, లక్ష్య భాషలో కూడా అంతే సరళంగా, అంతే సుందరంగా ఉండాలి. అర్థమవుతుందా మీకు? అదమ్మా. సో సరళంగా, సుందరంగా మూల భాషలో ఎంత సరళమైన పదాలు వాడారు, ఎంత సుందరంగా పదాలు ఉన్నాయి, మాట్లాడడానికి ఎంత అనుకూలంగా ఉన్నాయి, అంతే అనుకూలంగా లక్ష్య భాషలో కూడా ఉండాలి. ఇది ఈ అనువాద ప్రమాణాల్లో ఒక రకమైనటువంటి ప్రమాణం. మొదటి ప్రమాణం రెండు భాషలో తెలిసి ఉండాలి. రెండో ప్రమాణం మూల భాషలో ఏ విధంగా అయితే శైలి రచన ఉంటాయో లక్ష్య భాషలో కూడా అదే విధంగా శైలి రచన ఉండాలి. అలాగే మూల భాషలో పదాలు ఎంత సరళంగా సుందరంగా ఉన్నాయో, పదాలు లేదా వాక్యాలు సుందరంగా ఉన్నాయో, లక్ష్య భాషలో కూడా పదాలు లేదా వాక్యాలు అంతే సరళంగా సుందరంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇక ఇంకొక ప్రమాణం మనం చూసినట్లయితే చూడండి, సాధారణంగా మనం అనేది మూల భాషలో కొన్ని నుడికారాలు ఉంటాయి. అంటే వాటికి సంబంధించి కొన్ని పదాలు కానీ ఆ పదాల అర్థాలు వేరే రకంగా ఉంటాయి. ఈ మూల భాషలో ఉన్నటువంటి నుడికారాలు కానీ ఆ పదాల యొక్క అర్థాలు కానీ లక్ష్య భాషలో కూడా అదే విధంగా తెలుసుకొని రాయాలి. అదే విధంగా తెలుసుకొని రాయాలి. ఒకవేళ మనకు రాలేదనుకో, మూల భాషలో ఒక రకమైన పదాలు, వాటి యొక్క నుడికారాలు, ఆ పదాల యొక్క అర్థాలు లేదా ఆ వాక్యాల యొక్క అర్థాలు ఒక రకంగా ఉంటాయి. వాటిని మనం లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు, ఈ మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు అక్కడ ఆ పదాల యొక్క సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి నుడికారాలు కానీ సమానమైన అర్థాలు ఇచ్చే పదాలు కానీ ఒకవేళ మనకు తెలియకపోతే అలా మార్చేటప్పుడు ఖచ్చితంగా నిఘంటువును చూసి మార్చాలి. ఎలా పడితే అలా మార్చకూడదు. ఉదాహరణకి ఇంగ్లీష్ లో హెయిర్ ఆయిల్ అనేటువంటి ఒక పదం ఉంది. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హెయిర్ అంటే జుట్టు లేదా వెంట్రుకలు అని మనకు తెలుసు. సో వెంట్రుకలు, ఆయిల్ అంటే నూనె. సో దీన్ని ఇలా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హెయిర్ ఆయిల్ అంటే వెంట్రుకల నూనె అన్నాం అనుకోండి, అప్పుడు అనువాదం అనేది సరిగ్గా ఉండదు. అంటే సుందరంగా పలకడానికి అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పదంగా ఉంది. సింపుల్ గా మనం దీన్ని ఏం చేస్తామంటే హెయిర్ ఆయిల్ ని తల నూనె అంటాం. హెయిర్ ఆయిల్ ఏ నూనె అంటాం? తల నూనె అంటాం. తల నూనె అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే మూల భాషలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు లక్ష్య భాషలోకి యథాలాపంగా కాకుండా వాటి యొక్క అర్థాలు నుడికారాలను తెలుసుకొని అక్కడ అసలైనటువంటి అర్థం ఏమొస్తుందో ఆ అర్థాన్ని గ్రహించి మనం చెప్పడము లేదా రాయడం అనేది చేయాలి. ఇది ఒక రకమైనటువంటి ప్రమాణం. ఇక ఇంకొక రకమైనటువంటి ప్రమాణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇంకొక రకమైనటువంటి ప్రమాణాలు. సో మూల భాష నుంచి లక్ష్య భాషకు మార్చేటప్పుడు ఆ దాని యొక్క భావాన్ని గ్రహించి రాయాలి. అంతే తప్ప దాని యొక్క అర్థాన్ని గ్రహించి రాయడం లేదా చెప్పడం చెయ్యకూడదు. దాని యొక్క అర్థాన్ని గ్రహించి చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ భాష నుంచి మనం తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అంటే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి వాక్యాలని లేదా ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి కొన్ని పదాలని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాం. అలా చెప్పేటప్పుడు మనం దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటే ఆ పదాలు లేదా వాక్యాల యొక్క భావం ఏముంది, అందులో ఉన్నటువంటి భావం ఏముందో అనే విషయాన్ని మాత్రమే తెలుసుకోవాలి. ఆ పదాల యొక్క అర్థాన్ని విడివిడి అర్థాలని తీసుకోకూడదు. ఉదాహరణకి మీరు చూడండి, గాడ్ మేక్ మ్యాన్ అన్నాను. గాడ్ మేక్ మ్యాన్. సో
దీని యొక్క అర్థం ఒక్కొక్క పదం చూస్తే ఒక అర్థం వస్తుంది, మొత్తంగా చూస్తే ఒక అర్థం వస్తుంది. దాన్నే భావము అంటాం. ఉదాహరణకి గాడ్ మేక్ మ్యాన్ అంటే దీని యొక్క భావాన్ని తెలుసుకోకుండా ట్రాన్స్లేట్ చేసినట్లయితే దేవుడు పురుషుడిని సృష్టించాడు. దేవుడు మ్యాన్ అంటే పురుషుడు కాబట్టి పురుషుడిని సృష్టించాడు అని ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తాం లేదా రాస్తాం. దేవుడు పురుషుడిని సృష్టించాడు అని చెప్పేస్తాం. కానీ దీని యొక్క నిజమైన భావం ఏంటంటే దేవుడు మనిషిని సృష్టించాడు. ఎవరిని సృష్టించాడు? మనిషిని సృష్టించాడు. ఈ మ్యాన్ అనేటువంటి పదానికి యొక్క భావం ఏంటంటే మనిషి అని. సో మనకి సాధారణంగా మ్యాన్ అంటే మగవాడు అని చెప్పేసి ఈ గాడ్ మేక్ మ్యాన్ ని ఏమంటామంటే దేవుడు పురుషుడిని సృష్టించాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం వాడాల్సింది దాని యొక్క అర్థాన్ని కాదు. సో ఆ పత్తం యొక్క సెంటెన్స్ యొక్క భావాన్ని ప్రామాణికంగా చేసుకొని దానికి సరైనటువంటి భావము, సరైనటువంటి అర్థం వచ్చేటట్లుగా ట్రాన్స్లేట్ చేయాలి. ఇది అనువాదములో ఉన్నటువంటి మరొక రకమైనటువంటి ప్రమాణము. ఇక కొన్ని పదాలైతే మనం వ్యవహారికంలో, ఆరోది వ్యవహారికంలో మనం కొన్ని పదాలు మాట్లాడుతుంటాం. అంటే మన ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడే ఈ క్లాస్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, మనం రాయలసీమలో మాట్లాడే పదాలు ఉత్తరాంధ్రలో సెట్ అవ్వవు. ఉత్తరాంధ్రలో మాట్లాడేటువంటి పదాలు కొన్ని రాయలసీమలో సెట్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాంతంలో కొన్ని విరివిగా వాళ్ళ ప్రాంతానికి మాత్రం అనుకూలంగా మాట్లాడుతారు. అవి మిగతా ప్రాంతాలకి అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ఇలా మన అందరం తెలుగు వాళ్ళని అయినప్పటికీ కూడా ఒక ప్రాంతంలో మాట్లాడే కొన్ని పదాలు వేరొక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలియదు. సో ఇలా వ్యవహారకంలో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలని మన భాషలోకి మార్చేటప్పుడు మన భాషలో వ్యవహారిక శైలిలో వాటి యొక్క అర్థాలు ఏమైతే ఉన్నాయో ఆ అర్థాలను వాడాలి. ఉదాహరణకి టీవీ అని ఉంది. టీవీ అనే పదానికి అలాగే రేడియో అనే పదం ఉంది. అదే విధంగా కంప్యూటర్ అనేటువంటి పదం ఉంది. ఇవి ఇంగ్లీష్ పదాలు. ఈ ఇంగ్లీష్ పదాలకి తెలుగులో సమానమైనటువంటి పదాలు లేవు. కంప్యూటర్, టీవీ, రేడియో, మొబైల్ ఫోన్ వీటికి తెలుగులో సరైనటువంటి పదాలు లేవు. సో మనము వ్యవహారికంలో ఏదైతే మాట్లాడిస్తాం, టీవీ అంటాం లేదా టీవీ అంటాం కొంతమంది బాగా వచ్చిన వాళ్ళు అయితే. మొబైల్ ఉంది, మొబైల్ అంటాం. కొంతమంది ఫోను అంటాం. గ్లాస్ ఉంది, మనం గ్లాసు అంటాం. కొంతమంది గలాసు అంటారు. ఇలా మన వ్యవహారకానికి తగ్గట్టుగా ఆ పదాలని మన వ్యవహారిక భాషకు దగ్గరగా ఉండేటువంటి పదాలతో కలిపేసుకొని మాట్లాడుతాం. ఇది ఏదైనా ఒక పదాన్ని వేరొక మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మారుస్తున్నప్పుడు ఆ వ్యవహారకంలో ఉన్నటువంటి పదాలను తెలుసుకొని ఆ పదాలకు అనుగుణంగా అనువాదం అనేది చేయాలి. ఇదమ్మా అనువాదం యొక్క నిర్వచనము, అనువాదం యొక్క స్వభావము, అలాగే అనువాదానికి ఉండేటువంటి ప్రమాణాలు అనేటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించాం. సో అనువాదము అంటే మరొకసారి చెప్తున్నాను, ఒక భాషలో ఉన్నటువంటి పదాలను, వాక్యాలను వేరొక భాషలోకి సమాన అర్థం ఇచ్చేటట్లుగా మార్చి రాయడాన్నే లేదా మార్చి చెప్పడాన్నే అనువాదము అంటాం. ఈ అనువాద ప్రక్రియలో ఉన్నటువంటి రెండు భాషలు, ఒకటి మూల భాష, ఇంకోటి లక్ష్య భాష. ఏ భాష నుంచి మారుస్తున్నామో అది మూల భాష, ఏ భాషలోకి మారుస్తున్నామో అది లక్ష్య భాష. దీంతో ఈ సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి 10 మార్కులు ఇంపార్టెంట్ క్వశ్చన్ ని డిస్కస్ చేసాం. ఈ డిగ్రీ సెకండ్ సెమ్ కి సంబంధించి లాంగ్వేజ్ క్లాసెస్, ఏవైతే లాంగ్వేజెస్ సంబంధించిన క్లాసెస్ ఉన్నాయో అంటే తెలుగు, ఇంగ్లీష్ లో ఇంపార్టెంట్ 5 యూనిట్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మేము యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ డిఎంటి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అదే విధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు విని వాటి యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ మనకి డిఎంటి లాజిక్స్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1-2 సార్లు క్లాసులు వినండి, అక్కడ వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఎగ్జామ్ లో మీరు 75 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోగలరు. అదే విధంగా ఈ సబ్జెక్టులకు సంబంధించిన మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లాంటి మిగతా సబ్జెక్టుల యొక్క మెయిన్ పేపర్స్ యొక్క రికార్డెడ్ వీడియో క్లాసెస్, అదే విధంగా పీడిఎఫ్స్ మన యాప్ డిఎంటి లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేసాం. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని
అక్కడ మీరు రికార్డెడ్ క్లాసెస్ తీసుకొని మీరు వినొచ్చు. అందులో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ చూసాం. ఈ క్లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఏంటో చూద్దాం. అనువాద సమస్యలను వాటి పరిష్కార మార్గాలను తెలియజేయండి. ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది వరకు మనము అనువాదం అంటే ఏంటి నిర్వచించి దాని యొక్క స్వభావాన్ని, దాని యొక్క ప్రమాణాలను గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో అనువాదంలో ఉండేటువంటి సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలను తెలియజేయండి అనేటువంటి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ 2 ప్రశ్నల నుంచి ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా మీకు రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తుంది, డ్యామ్ షూర్గా వస్తుంది. మీరు ఆలోచించక్కర్లేదు, సందేహపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ 2 క్వశ్చన్లు నేర్చుకుంటే ఈ రెండిట్ల నుంచి ఒక క్వశ్చన్ అనేది రేపు మీకు ఎగ్జామినేషన్లో వస్తుంది. అయితే ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని మనం చూసినట్లయితే, అనువాద సమస్యలు. ముందు అనువాద సమస్యలు అంటే ఏంటి, ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, అనువాదము అంటే ఒక భాష నుంచి వేరొక భాషలోకి పదాలను లేదా వాక్యాలను మార్చడమే, సమాన అర్థం వచ్చేటట్టు మార్చడాన్ని అనువాదము అంటారు. ఒక భాష నుంచి పదాలను లేదా వాక్యాలను వేరొక భాషలోకి మార్చేటువంటి ప్రక్రియనే అనువాదము అంటాం. అర్థమవుతుందా మీకు? ఒక భాషలో ఉన్నటువంటి పదాలను లేదా వాక్యాలను వాటి యొక్క అర్థం మారకుండా అదే అర్థాన్ని ఇచ్చేటట్లు వేరొక భాషలోకి మార్చడాన్ని అనువాదము అంటాం. అయితే ఈ అనువాదంలో అనేక సమస్యలు అనేటువంటివి వస్తాయి. అనేక అనువాదం అంటే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి మార్చడం కదా. అలా మార్చేటప్పుడు కొన్ని సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఆ సమస్యలు మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం, అనువాదం చేసేటువంటి వ్యక్తికి 2 భాషలు తెలిసి ఉండాలి. ఒక మూల భాష అంటే ఏ భాష నుంచి అయితే వేరొక భాషలోకి మారుస్తున్నామో ఆ భాషని మూల భాష అంటాం. ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాషని లక్ష్య భాష అంటాం. మొదటిగా అనువాదకుడికి ఈ 2 భాషలు తెలిసి ఉండాలి. ఏ ఒక్క భాష తెలియకపోయినా, ఏ ఒక్క భాష మీద సమగ్రమైనటువంటి అవగాహన లేకపోయినా అదే మొదటి సమస్య అవుతుంది. అయితే 2 భాషలు తెలిస్తే, 2 భాషలు సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. వీటితో పాటు ఇతర సమస్యలు కూడా, కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ ఇతర సమస్యలను కూడా అధిగమించినప్పుడే అనువాదము అనేది సజావుగా సాగుతుంది. అంటే అనువాద ప్రక్రియలో అనువాదకుడికి, అంటే ఎవరైతే అనువాదం చేస్తున్నారో ఆ అనువాదకుడికి మూల భాష, లక్ష్య భాష, అంటే ఏ భాష నుంచి మారుస్తున్నాడో ఆ భాష, ఏ భాషలోకి మారుస్తున్నాడో ఆ భాష, ఆ 2 భాషల మీద అవగాహన ఉంటే మాత్రమే సరిపోదు. ఆ 2 భాషల మీద అవగాహనతో పాటుగా కొన్ని ఇతర సమస్యలు కూడా అనువాదం చేసేటప్పుడు వస్తాయి. ఆ సమస్యలను కూడా అధిగమించినప్పుడే ఈ అనువాదము అనేది సజావుగా సాగుతుంది, అర్థవంతంగా ఉంటుంది. ఇలా ఆ సమస్యలు ఏంటంటే అంటే, ఒకటి భౌగోళిక పరమైనటువంటి సమస్య. ఇతర సమస్యలు అని చెప్పుకున్నాం కదా. ఒకటి భౌగోళిక పరమైనటువంటి సమస్యలు. మొదటివి ఏంటమ్మా? భౌగోళిక పరమైనటువంటి సమస్యలు. ఇక రెండో సమస్య భాషాపరమైనటువంటి సమస్యలు. అర్థమవుతుందా తల్లి? మొదటిది భౌగోళిక పరమైన సమస్యలు, రెండోది భాషాపరమైనటువంటి సమస్యలు. ఇక మూడోది చూసుకున్నట్లయితే సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలు. మూడోది ఏంటి? సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలు. అంటే భౌగోళికంగా వారు ఏ ప్రాంతానికి చెందుతారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు అనువాదంలో వస్తాయి. రెండోది, వారు ఏ భాష అయితే మాట్లాడుతున్నారో, ఏ భాషలోకి మారుస్తున్నారో ఆ 2 భాషల మధ్య ఒక రకమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక మూడోది సాంస్కృతిక, అంటే వారు ఏ సంస్కృతికి సంబంధించిన వాళ్ళు, ఎలాంటి సంస్కృతిలో ఉంటున్నారు, ఆ సంస్కృతికి సంబంధించినటువంటి సమస్యలు. అర్థమవుతుందా తల్లి? నాలుగోది సమానార్థక పదాలు లేకపోవడం. నాలుగోది ఏంటంటే 2 భాషల్లో కూడా కొన్ని పదాలు సమానార్థకంగా లేకపోవడం, సమానార్థక పదాలు
లేకపోవడం, సమానార్థిక పదాలు లేకపోవడం. మొదటిది భౌగోళిక పరమైనటువంటి సమస్య, రెండోది భాషాపరమైనటువంటి సమస్య, మూడోది సాంస్కృతిక పరమైనటువంటి సమస్య. ఇక నాలుగోది రెండు భాషల్లో కూడా సమానార్థక, అంటే ఒక భాష నుంచి వేరొక భాషలోకి మారుస్తున్నప్పుడు ఈ భాషలో ఉన్నటువంటి పదాలకి ఏ భాషలోకి మారుస్తున్నామో ఆ భాషలో సమానార్థకమైనటువంటి పదాలు లేకపోవడం వల్ల కలిగేటువంటి సమస్యలు. ఇక చివరగా వచ్చేటువంటి సమస్య వ్యాకరణ పరమైనటువంటి సమస్య. చివరిది ఏంటంటే గ్రామర్. అంటే ఒక భాషలో వ్యాకరణ సూత్రాలు ఒక రకంగా ఉంటే వేరొక భాషలో వ్యాకరణ సూత్రాలు వేరొక రకమైనటువంటి విధంగా ఉండవచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించినప్పుడే ఈ అనువాద ప్రక్రియ అనేది సజావుగా సాగుతుంది. అనువాదం అంటే ఒక భాష నుంచి వేరొక భాషకి పదాలు లేదా వాక్యాలని సమానార్థకంగా మార్చడం అని చెప్పుకున్నాం. అయితే ఇందులో రెండు భాషలు తెలిస్తే సరిపోతుందా? రెండు భాషల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే సరిపోతుందా? చాలదు. వాటితో పాటు ఇతర సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. ఆ సమస్యలను కూడా అధిగమించినప్పుడే మనము అనువాద ప్రక్రియని సజావుగా సాగించగలం. ఆ ఇతర పరమైనటువంటి సమస్యలు ఏంటి, ఇతర రకాల సమస్యలు ఏంటో మనం చూసినట్లయితే మొదటిది భౌగోళిక సమస్య, రెండోది సాంస్కృతిక సమస్య, మూడోది భాషాపరమైనటువంటి సమస్య. ఇది ఈ ఆర్డర్లో రాయాల్సిన అవసరం లేదు. నాలుగోది వ్యాకరణ సమస్య. ఇక లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే సమానార్థక పదాలు లేకపోవడం. ఈ 5 రకాల సమస్యలు ముఖ్యంగా అనువాద ప్రక్రియలో ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. అయితే ఇవి ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూసినట్లయితే మొదటిగా భౌగోళిక పరమైనటువంటి సమస్యలు ఏంటో చూద్దాం. మొదటగా భౌగోళిక పరమైనటువంటి సమస్యలు. ఇదమ్మా భౌగోళిక సమస్యలు. మొదటిది ఏంటి? భౌగోళిక సమస్యలు. ఇది మొదటిది భౌగోళిక సమస్య. ఏంటి భౌగోళిక సమస్యలు అంటే ప్రపంచంలో మనము వివిధ వాతావరణాల్లో ఉంటాం, అంతే కదా. ఒకరు ఒక రకమైనటువంటి వాతావరణంలో ఉంటారు, ఒకరు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు. కొంతమంది వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండవచ్చు, కొంతమంది మంచు బాగా కురిసే ప్రాంతాల్లో ఉండవచ్చు. భారతదేశం వేడి చల్లదనం సమానంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉంది. ఉత్తర యూరప్ లాంటి కంట్రీలు కొంచెం శీతల ప్రదేశాల్లో ఉంటాయి. ఇలా ఒక ప్రాంత భౌగోళిక స్థితికి ఇంకొక ప్రాంతం యొక్క భౌగోళిక స్థితికి వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి వివిధ రకాల ప్రజలు వివిధ రకాల వాతావరణాల్లో నివసిస్తూ ఉంటారు. వివిధ రకాల వాతావరణాల్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో కొన్ని రకాల విభిన్న పదాలు అనేవి, కొన్ని పదాలు ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని పదాలు, ఉదాహరణకి మన రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే మన ప్రాంతము భౌగోళికంగా మన రాష్ట్రాన్ని 3 రకాలుగా విభజించారనే విషయం మీకు తెలుసు. ఏంటేంటి? ఒకటి రాయలసీమ, 2 కోస్తాంధ్ర, 3 ఉత్తరాంధ్ర. ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఏ విధమైన పర్లేదు. మన రాష్ట్రాన్ని భౌగోళిక పరంగా 3 ప్రాంతాలుగా విభజించారు. ఆ 3 ప్రాంతాలు మీకు తెలుసు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర. అయితే కోస్తాంధ్రలో ఉన్నటువంటి కొన్ని పదాలు రాయలసీమ ప్రాంతస్తులకు తెలియదు. వారు ఉపయోగించేటువంటి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఉపయోగించే పదాలు కోస్తాంధ్ర వాళ్ళకి తెలియకపోవచ్చు, లేదా ఉత్తరాంధ్ర వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే ఆ ప్రాంతానికి మాత్రమే, అంటే వారు మాట్లాడుతున్న మాండలికానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మాత్రమే అనుకూలంగా కొన్ని పదాలు అక్కడ సృష్టించబడతాయి. ఇలాంటి పదాలకి ఇతర భాషల్లో, అంటే కేవలం మన భాష, వారు మాట్లాడుతుంది మన భాష, మన రాష్ట్రంలో అందరం మాట్లాడుతున్న తెలుగే, కానీ ఆ తెలుగు పదాల్లోనే కొన్ని వారు మాట్లాడే పదాలకి మనకు అర్థం తెలియదు. అలా ఇతర భాషలతో పోల్చుకుంటే ఈ ఇతర భాషల్లో వాటికి సమానమైనటువంటి పదాలు అసలు ఉండవు. మన భాషలోనే ఒక ప్రాంతానికి అంత భేదము, అంత డిఫరెన్స్ కనిపిస్తే ఈ భౌగోళిక వాతావరణంలో వారి యొక్క ప్రాంతానికి అనుగుణంగా కొన్ని పదాలు వాళ్ళు సృష్టించుకోబడ్డారు, వాళ్ళ చేత సృష్టించుకోబడ్డాయి అని చెప్తున్నాం. కాబట్టి ఆ పదాలకి ఇతర భాషల్లో సమానమైనటువంటి పదాలు ఉండవు.
ఇది భౌగోళిక పరమైనటువంటి సమస్యకి కారణం అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలకి వేరొక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు వారి యొక్క ప్రాంతంలో వారి ప్రాంతానికి అనుకూలంగా ప్రత్యేకంగా కొన్ని పదాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ పదాలకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఇతర భాషల్లో కానీ ఇతర ప్రాంతాల వారికి కానీ తెలియదు. అలా తెలియకపోవడం వల్ల ఇది అనువాదంలో ఒక సమస్యగా మారింది. ఈ సమస్యనే మనం భౌగోళిక సమస్యగా చెప్పుకుంటాం. మీకు అర్థమవుతుందా భౌగోళిక సమస్య అంటే ఏంటో? ఒక ప్రాంతానికి డిఫరెన్స్ ఉంటుంది. ఒక ప్రాంతంలో వ్యవహారికంలో ఉన్నటువంటి పదాలు లేదా వాక్యాలు వేరొక ప్రాంతంలో వ్యవహారకంలో ఉండకపోవచ్చు. కాబట్టి ఇవి ఇతర భాషల్లో కూడా వీటికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు అనేవి ఉండవు. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు మనం అనువాదం చేసేటప్పుడు ఏమి ఎదుర్కొంటామంటే సమస్యలు అనే వాటిని ఎదుర్కొంటాం. ఎందుకు? ఈ పదాలకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు లేవు. కాబట్టి ఆ పదాలని వేరొక భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యల్ని మనం ఏమన్నాం? భౌగోళిక సమస్యలు అన్నాం. ఉదాహరణకి చెప్పినట్లయితే తెలుగులో మనం మంచు అనే పదముని ఉపయోగిస్తాం. కానీ దీనికి సమానంగా అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఇంగ్లీష్ భాషలో 9 ఉంటాయి. ఉదాహరణకి స్నో అని, ఫాగ్ అని ఇలా 9 రకాల పదాలు వచ్చాయి. ఒకవేళ మనం మంచు అని చెప్పేటప్పుడు ఈ 9 రకాల పదాల్లో అక్కడ సరైన అర్థాన్ని ఇచ్చేది ఏ పదం వాడాలో మనకు కొంచెం అయోమయంకి గురి చేస్తుంది. లేదా ఆ పదాలు వచ్చేటప్పుడు ఏ పదం వచ్చినా సరే, స్నో వచ్చినా ఫాగ్ వచ్చినా ఏదొచ్చినా సరే మనం మంచు అనే రాయాల్సి వస్తుంది. అంటే సమాన అర్థాన్ని మనం ఇవ్వలేకపోవచ్చు. ఈ విధంగా అక్కడ ఉపయోగించేటువంటి పదాలకి మన దగ్గర ఉపయోగించే పదాలకి సమాన అర్థాలు ఇచ్చేటువంటి పదాలు లేకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఆ పదాలని మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు సమస్యలు అనే దాన్ని ఎదుర్కొంటాం. ఇంకొక ఉదాహరణ చూసుకోవాలంటే మనం మన భారతదేశంలో మ్యాంగో పండిస్తాం, మామిడి పండు. ఈ మ్యాంగోని యూరప్ కంట్రీలు అసలు ఎరగవు. అంటే యూరప్ కంట్రీలో అసలు మామిడి పండు పండదు. మన భారతదేశంలో పండేటువంటి ఈ మామిడి పండు ఏదైతే ఉందో అది యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కడా కూడా లభించదు. అక్కడ పండదు కాబట్టి దానికి వాళ్ళ భాషలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు అనేది లేదు. కాబట్టి అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు దానికి మ్యాంగో అనేటువంటి పేరు ఏ విధంగా పెట్టుకున్నారంటే తమిళనాడులో మామిడి పండుని మాంగాయ్ అని పిలుస్తారు. తమిళనాడులో ఏమని పిలుస్తారు? మాంగాయ్ అని పిలుస్తారు. సో ఈ మాంగాయ్ అనే పదం నుంచి బ్రిటిష్ వాళ్ళు మ్యాంగో అనేటువంటి పదాన్ని వాళ్ళకు అనుగుణంగా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక ప్రాంతంలో పిలిచేటువంటి పదానికి అనుగుణంగా సమానార్థకమైన పదాలు లేనప్పుడు ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలే మనం ఏంటని చెప్పుకుంటున్నామంటే భౌగోళిక సమస్యలు అని చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా మీకు? ఒక ప్రాంతంలో చెప్పుకునే పదాలకి ఇంకో ప్రాంతంలో చెప్పుకునే పదాలకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అంటే ఆ ప్రాంతాలు ప్రత్యేకంగా ఆ పదాలు అనేవి ఆ ప్రాంతానికే సంబంధించి ఉంటాయి. అప్పుడు అలాంటి పదాలని తర్జుమా చేయాల్సి వస్తే, ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే మనం అవతల భాషలోకి మార్చేటప్పుడు అంటే మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటాం. ఆ రకమైన సమస్యలనే భౌగోళిక సమస్యలుగా చెబుతున్నాం. ఇక రెండో సమస్యలు చూసినట్లయితే ఇంకా రెండో విధమైనటువంటి సమస్యలు ఏంటి అంటే భాషాపరమైనటువంటి సమస్యలు. ఏంటి భాషాపరమైనటువంటి సమస్యలు అంటే మనం మాట్లాడే భాషకి వేరొక ప్రాంతానికి చెందిన వారు మాట్లాడే భాషకి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది. ఆ వ్యత్యాసంలో తేడాలు ఉండడం వల్ల అనువాదం చేసేటప్పుడు ఒక భాష నుంచి వేరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు మనం కొన్ని రకాల సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ సమస్యలే భాషా సమస్యలు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఉదాహరణకి నాగరికత నుంచి కొన్ని రకాలైనటువంటి భావాలు ఏర్పడ్డాయి. సో నాగరికత అనేది మనం పూర్వీకుల నుంచి మనకి సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నాగరికతలు ఇవన్నీ కూడా మనకి ఒక తరం నుంచి ఒక తరానికి ప్రసరిస్తూ వస్తున్నాయి. ఈ నాగరికత వల్ల కొన్ని భావాలు అనేవి ఆయా ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. ఈ భావాల వలన భాషలో కూడా తేడాలు వచ్చాయి. ఈ భావాల వలన కూడా ఈ భాషలో తేడాలు అనేవి రావడం జరిగింది. ఇప్పుడు మనము తెలుగు మాట్లాడే వారిమందరం కూడా ఉగాది పండుగ అనే పండుగను చేసుకుంటాం. ఇది నార్త్ ఇండియన్స్ చేసుకోరు. అంతవరకు ఎందుకు? మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో
బతుకమ్మ పండుగ చేస్తారు దసరా రోజు. కానీ మనం దసరా మాత్రమే ఘనంగా చేస్తాం. సో వాళ్ళ యొక్క నాగరికత, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వారి యొక్క ఆచారాలు వేరు, మన యొక్క ఆచారాలు వేరు. ఈ బతుకమ్మ పండుగలో బోనం అనేటువంటిది వారు బతుకమ్మకు సమర్పిస్తారు. మనకి బోనం అంటే తెలియదు. దాన్ని వివరంగా చెప్పాలంటే బోనం అంటే బోనం అనుకుంటాం, కానీ దానికి తెలీదు. ఈ రకంగా నాగరికత వల్ల ఆ ప్రాంతంలో భావాలు ఏర్పడతాయి. ఆ భావాల వల్ల భాషలో కొన్ని రకాలైనటువంటి పదాలు ప్రత్యేకంగా ఉద్భవిస్తాయి. సో ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఆంగ్లంలో బెదిరించడాన్ని బ్లాక్ మెయిల్ అంటారు. బ్లాక్ మెయిల్ చేయడం అంటారు. సో దీనికి ఎప్పటికీ కూడా తెలుగులో సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదం లేదు. సో ఆంగ్లంలో నుంచి తెలుగులోకి అనువదించేటప్పుడు బ్లాక్ మెయిల్ అంటే మనం సాధారణంగా బెదిరించడం అంటాం. సో బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ కి బెదిరించడం అనే పదాన్ని వాడుతున్నప్పటికి కూడా అది బ్లాక్ మెయిల్ అనేటువంటి ఆంగ్ల భాషకి సమానమైనటువంటి పదం అయితే కాదు. ఈ రకంగా ఒక భాషకి కొంత భాషాపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకి అర్థమవుతుందా? ఉదాహరణకి చూడండి, పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్ అంటే బహిర్గత జీవితం అని మనం తెలుగులో అంటాం. ప్రైవేట్ లైఫ్ అంటే అంతరంగిక జీవితం అంటాం. సో తెలుగులో ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించేటప్పుడు పబ్లిక్ లైఫ్ అనేటువంటి దాన్ని బహిర్గత జీవితంగాను, ప్రైవేట్ లైఫ్ అనే పదాన్ని అంతరంగిక జీవితంగాను చెప్పుకుంటాం. కానీ దీనికి సమానమైన అర్థాన్ని ఇస్తుందా అంటే సమానమైనటువంటి అర్థాన్ని అయితే ఈ పదాలకి తెలుగులో లేవు. ఈ పదాలకి సమానమైనటువంటి పదాలు తెలుగులో లేవు. ఏదో మనకు అనుకూలంగా మార్చుకొని చెప్తాం, కానీ ఈ రకమైనటువంటి పదాలను చెప్పేటప్పుడు మనకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఉదాహరణకి చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇంట్రోవర్ట్ లేదా ఎక్స్ట్రోవర్ట్ అనే పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పదాలకి తెలుగులో ఎప్పటికీ కూడా సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు లేకపోవడం అనేది వీటిని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యని మనము ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా ఒక భాషకి ఆ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల వచ్చేటువంటి సమస్యలని భౌగోళిక సమస్యలుగాను, వారు మాట్లాడే భాషల్లో కొన్ని పదాలకి వేరొక భాషలో సమానమైనటువంటి అర్థాలు లేకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యల్ని భాషా సమస్యలుగాను చెప్పుకున్నాం. ఇక మూడో రకమైనటువంటి సమస్యలు ఏంటో చూసినట్లయితే మూడో రకమైనటువంటి సమస్యలు సాంస్కృతిక సమస్యలు. మూడో రకమైన సమస్యలు ఏంటమ్మా? సాంస్కృతిక సమస్యలు. సంస్కృతి అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం. మనము ఈ రోజు అనుసరిస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలన్నీ కూడా మన ముందు తరం నుంచి ఈ తరానికి తీసుకొని రావడం, అంటే కాలానుగుణంగా మన ముందు తరాల నుంచి ఇప్పటికీ మనకి అవి అందుకున్నాం. అంటే మన పూర్వీకుల నుంచి అవి మనకు సంక్రమించాయి. ఇప్పుడు వివాహం అనేది మనం ఒక విధంగా చేస్తే అమెరికాలో ఒక విధంగా జరుగుతుంది. పెళ్లిళ్ళు కానీ, బంధుత్వ సంబంధాలు కానీ మనం ఒక రకంగా వ్యవహరిస్తే వాళ్ళు ఒక రకంగా వ్యవహరిస్తారు. ఇలా వ్యవహరించేటప్పుడు ఆ భాషలోనిటువంటి పదాలని మన భాషలోకి తర్జుమా చేసిన, మన భాషలో పదాలని వారి భాషలోకి తర్జుమా చేసిన, అంటే అనువాదం చేసిన ఏ సమస్యలు ఏర్పడతాయంటే ఈ రకమైనటువంటి సాంస్కృతిక సమస్యలు ఏర్పడతాయి. సింపుల్ గా చెప్పుకోవాలంటే వివాహ వ్యవస్థ ఉంది. మనము అన్నయ్య తాలూకు పిల్లల్ని తమ్ముడు పిల్లలు పెళ్లి చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు అన్నయ్య తమ్ముళ్ళు పిల్లలు అన్న తమ్ముళ్ళు అవుతారు. అదే విధంగా అక్క చెల్లెళ్ళు పిల్లలు వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు కాబట్టి వాళ్ళు చేసుకోరు. అంటే వీడి అన్నయ్య, వీడి తమ్ముడు, వీడి పిల్లలు పెళ్లి చేసుకోరు. ఈమె అక్క, ఈమె చెల్లి, వీళ్ళిద్దరు పిల్లలు పెళ్లి చేసుకోరు. ఎక్కడ? మన సాంప్రదాయంలో. మళ్ళీ అన్నా చెల్లెలి పిల్లలు పెళ్లి చేసుకుంటారు, కానీ అన్నా తమ్ముళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోరు. అక్కా చెల్లెళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోరు. ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి. కానీ బ్రిటనోడు, ఇంగ్లీష్ వాడు కానీ, అమెరికా వాడు కానీ అన్నా తమ్ముళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుంటారు, అక్కా చెల్లెలు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి పదాలు మన భాషలోకి వచ్చేసరికి వాటిని తర్జుమా చేయాలంటే మనం సమస్య ఎదుర్కొంటాం. అనువాదించేటప్పుడు, దాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం ఒక రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటాం. ఇంకా సులభంగా చెప్పాలంటే మనం తెలుగులో మేనత్త అని, పెద్దమ్మ అని, మా అత్త అని
కొన్ని పదాలను మాట్లాడుతాం. కానీ ఇంగ్లీష్ వాడు ఈ పదాలన్నిటికీ కూడా ఒకే పదంలో పలుకుతాడు. ఆంట్ అంటాడు. సో పెద్దమ్మని ఆంటే అంటాడు, అత్తని ఆంటే అంటాడు, మేనత్తని ఆంటే అంటాడు. అందరినీ కూడా వాడు ఆంట్ అనే పిలుస్తాడు. పెళ్లి అయిపోయిన స్త్రీని కూడా ఆంట్ అనే పిలుస్తాడు. కానీ మనం పెద్దమ్మని పెద్దమ్మ అని ప్రత్యేకంగా పిలుస్తాం, చిన్నమ్మని చిన్నమ్మ అని ప్రత్యేకంగా పిలుస్తాం, అత్తని ఆంటీ అని పిలుస్తాం, అత్త అని పిలుస్తాం. వీడు ఇంగ్లీష్ వాడు ఏమంటాడంటే ఈ అన్ని పేర్లకు బదులుగా ఒకే పేరు ఆంట్ అంటాడు. ఈ రకమైనటువంటి ట్రాన్స్లేషన్స్ వచ్చేటప్పుడు ఉదాహరణకు అంకులు కూడా చిన్నాన్నని చిన్నాన్న అంటాం, పెదనాన్నని పెదనాన్న అంటాం, మామయ్యని మామయ్య అంటాం. వీడు ఈ మూడింటిని కలిపి అంకులని సింపుల్ గా అంటాడు. సో ఈ రకమైనటువంటి పదాలని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొన్ని రకమైనటువంటి సమస్యల్ని అనువాదించేటప్పుడు సమస్యలు అనేవి ఎదురవుతాయి. వీటిని సాంస్కృతిక సమస్యలు అంటాం. అలాగే తెలుగులో మనం అక్క చెల్లి అని 2 పదాలను వాడుతాం. ఇంగ్లీష్ లో ఓన్లీ సిస్టర్ అనే పదం మాత్రమే వాడుతాడు. అన్న తమ్ముడు అని వేరువేరుగా పిలుస్తాం, కానీ ఇంగ్లీష్ లో బ్రదర్ అని పిలుస్తాడు. సో ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వివాహ వ్యవస్థలు, అలాగే బంధుత్వాలు ఇవన్నీ కూడా ఆంగ్ల భాష నుంచి తెలుగు భాషలోకి మార్చేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రకమైనటువంటి సమస్యలనే సంస్కృత పరమైనటువంటి సమస్యలు అంటారు. ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే నాలుగో సమస్య సమానమైనటువంటి పదాలు, సమానమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోకి మార్చేటప్పుడు ఆ భాషలో లేకపోవడం వల్ల భాషలో ఒక భాష నుంచి మరొక భాషకి తర్జుమా చేయడానికి, అనువాదం చేయడానికి మనం సమస్యను అనేది ఎదుర్కొంటాం. ఇది వరకు ఈ 3 సమస్యలు ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. భౌగోళిక పరమైన సమస్యలు మాట్లాడినప్పుడు సమానార్థక పదాలు ఉండవని చెప్పాం. అలాగే భాషాపరమైన సమస్యల గురించి మాట్లాడేటప్పుడు సమానమైన అర్థక పదాలు లేవని చెప్పాం. అదే విధంగా ఇంతకు ముందు చేసినటువంటి సాంస్కృతిక పరమైన సమస్యల దగ్గర కూడా దీని గురించి డిస్కస్ చేసాం. కాబట్టి దీని గురించి ఇంకా పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి కొన్ని పదాలను మనం చూసినట్లయితే అర్థమవుతుందమ్మా. ఇంగ్లీష్ లో ల్యాడర్ అనేటువంటి ఒక పదాన్ని మనం చూసినట్లయితే ఇంగ్లీష్ నుంచి మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాం, అనువాదించాలనుకుంటున్నాం. ఇంగ్లీష్ లో ల్యాడర్ అనే పదాన్ని మనం తెలుగులో నిచ్చెన అంటాం. సో ల్యాడర్ అనే పదానికి సమానమైనటువంటి అర్థం ఇచ్చేటువంటి పదం మన దగ్గర ఉంది. కానీ ఇదే ల్యాడర్ని వాడు ఇంగ్లీష్ లో స్టెయిర్ కేస్ అంటాడు. సో ఈ స్టెయిర్ కేస్ అనే పదానికి తెలుగులో సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదం లేదు. అలాగే మనము పైకప్పు అంటాం, ఇంటి పైకప్పుని పైకప్పు అంటాం. కానీ వాడు ఈ పైకప్పునే 2 వేరు పేర్లతో పిలుస్తాడు. ఒకటి రూఫ్ అని పిలుస్తాడు, ఇంకొకటి సీలింగ్ అని పిలుస్తాడు. సో రూఫ్ వేరు, సీలింగ్ వేరు. కానీ మనం ఈ రెండింటిని ఏమని పిలుస్తాం? పైకప్పు అనే పిలుస్తాం. సో రూఫ్ అన్నా పైకప్పే అంటాం, సీలింగ్ అన్నా పైకప్పే అంటాం. సో వీటికి సమానమైన పదాలు తెలుగులో ఉన్నాయా? లేవు. మనం ఇల్లుని ఇల్లు అనే ఒకే పదంతో పిలుస్తాం. సో అంటే ఇల్లుకి సమానమైన అర్థాలు ఇచ్చి మన ఇల్లుకి మళ్ళీ వేరే అర్థాలు, గృహం అని ఇలా మనం పిలుస్తాం. కానీ ఇంగ్లీష్ లో వాడు హోమ్ అనే ఒక పదము, హౌస్ అనే ఇంకో పదాన్ని ఉపయోగిస్తాడు. సో దీన్ని ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హోమ్ అన్నా ఇల్లు అనే అంటాం, హౌస్ అన్నా సరే ఇల్లు అనే అంటాం. ఇల్లుని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హోమ్ అనాలా, హౌస్ అనాలా అనేటువంటి ఒక సమస్యని మనం ఎదుర్కొంటాం. ఈ రకంగా మనం చూసినట్లయితే కొన్ని పదాలకి సమానమైన అర్థాలు ఇచ్చే పదాలు ఉన్నప్పటికీ ఇంకొన్ని పదాలకి సమానమైన అర్థాలు ఇచ్చే పదాలు వేరు భాషల్లో, 2 భాషల్లో కూడా ఈ భాష నుంచి ఈ భాషలోకి మార్చేటప్పుడు మూల భాషలోను లక్ష్య భాషలోను సమానమైన అన్ని పదాలకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉండవు. అలా పదాలు ఉండకపోవడం వల్ల అనువాదం చేసేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటాం. ఇక చివరగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే చూడండి, ఇందులో చివరి సమస్య వ్యాకరణ పరమైనటువంటి సమస్య. ఇదే అత్యంత ఇంపార్టెంట్, మీరు వినాల్సిన టాపిక్. ఎందుకంటే 5 మార్క్స్ లో వాడు ఒకవేళ
ఇక్కడ ఈ యూనిట్ నుండి క్వశ్చన్ అడగాలనుకుంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి భాషా సమస్యల గురించి అయినా అడుగుతాడు, లేదంటే వ్యాకరణ సమస్యలు ఏమిటి వాటిని గురించి సవివరంగా వివరించండి అని మీకు ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాకరణ సమస్యలు 4 రకాలుగా ఉంటాయి. ఆ వ్యాకరణ 4 రకాల సమస్యల్ని మనం చాలా సులువుగా నేర్చుకున్నాం. ఎలాంటి అవసరం లేదు. ఆ సమస్య పేరేంటి, అందులో ఉన్న భావం ఏంటి, నేను చాలా వివరంగా మీకు చెప్పుకుంటూ పోతాను. సులువుగా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఈజీగా మీరు క్వశ్చన్ చదవాల్సిన అవసరం కూడా లేకుండా ఆ యొక్క సైడ్ హెడ్డింగ్లు గుర్తు పెట్టుకున్నా సరే ఓన్ గా మీరు రాసేటట్లుగా నేను అర్థవంతమైనటువంటి పదాలతో వీటిని వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మొదటిది లేఖనపరమైనటువంటి సమస్య, ఇక రెండవది విభక్తుల సమస్య, ఇక మూడోది వచనాల సమస్య, ఇక చివరిది లింగ సంబంధమైనటువంటి సమస్య. ఈ 4 కూడా వ్యాకరణ పరంగా అంటే గ్రామర్ పరంగా ఒక భాష నుంచి వేరొక భాషలోకి, మన మాతృభాష అయినటువంటి తెలుగు నుంచి ఇంగ్లీషు, హిందీ లేదా సంస్కృతం, కన్నడ, ఇతర భాషల్లోకి మార్చాలంటే ఈ 4 రకాల సమస్యలు అనేవి మనము వ్యాకరణ పరమైనటువంటి సమస్యల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఒక్కొక్క సమస్య ఏ విధంగా ఉంటుందో ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, అందుకే మళ్ళీ ఈ వ్యాకరణ పరమైన సమస్యల్లోనే 4 సమస్యలు ఉన్నాయి. ఆ 4 సమస్యలు కూడా వివరిస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ వాడు 5 మార్క్స్ కి వ్యాకరణ పరమైనటువంటి సమస్యలు ఏంటి వాటిని వివరించండి అనే ప్రశ్న ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే దీన్ని మళ్ళీ నేను వివరంగా వివరిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మొదటి సమస్య ఏంటంటే లేఖన సమస్య. ఈ లేఖన సమస్య అంటే తెలుగులో లేఖనము అంటే చదవడం తల్లి. లేఖనము అంటే ఏంటమ్మా? చదవడం. లేఖనం శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అంటారు. సో లేఖనం అంటే రాయడం, పఠనము అంటే చదవడం, శ్రవణము అంటే వినడం, భాషణం అంటే మాట్లాడడం. తెలుగులో ఈ 4 నైపుణ్యాలని సాధారణ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటారు. శ్రవణం అంటే వినడం, భాషణం అంటే మాట్లాడడం, పఠనం అంటే చదవడం, లేఖనం అంటే రాయడం. లేఖనపరమైనటువంటి సమస్య ఏంటి? లేఖనపరమైనటువంటి సమస్య, లేఖనం అంటే క్షమించండి, చదవడం అని అన్నాను. లేఖనం అంటే రాయడం తల్లి. లేఖనం అంటే ఏంటి? రాయడం. రాసేటప్పుడు ఒక భాష నుంచి మరొక భాషలోకి మార్చేటప్పుడు ప్రామాణికంగా ఒక సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది. అదేంటంటే ఒకటే ఐఫెన్ లేదా డాష్. ఇదే గుర్తుని ఒక ఐఫెన్ అయినా అంటాం లేదా డాష్ అయినా అంటాం. సో ఈ డాష్, ఐఫెన్ అనేది తెలుగు భాషలో లేవు. ఆంగ్ల భాషలో ఈ డాష్, ఐఫెన్ అనేటువంటి పదాలు ఉంటాయి. సో ఈ డాష్, ఐఫెన్ అనే పదాలు రాసేటప్పుడు మనం ఒక ప్రధాన వాక్యంలో ఒక ఉపవాక్యాన్ని రాసేటప్పుడు మనం డాష్ను ఉపయోగిస్తాం. అలాగే ఇంగ్లీష్లో కాంప్లెక్స్ అలాగే కాంపౌండ్ లెటర్స్ రాసేటప్పుడు, కాంపౌండ్ వర్డ్స్ రాసేటప్పుడు మనం ఈ ఐఫెన్ సింబల్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి చూడండి, కొన్ని పదాలు కాంపౌండ్ వర్డ్స్ చాలా మీకు వచ్చే ఉంటాయి. ఆ కాంపౌండ్ వర్డ్స్ రాసేటప్పుడు ఉదాహరణకి, అలాగే ప్రపోజిషన్స్ కూడా కాంపౌండ్ ప్రపోజిషన్స్ రాసేటప్పుడు లుక్ ఆఫ్టర్ అంటాం, లుక్ ఆఫ్టర్. అలాగే వాక్డ్ అవుట్. ఇలా రాసేటప్పుడు ఆంగ్లంలో వీటి మధ్యన ఐఫెన్ లేదా డాష్ సింబల్ పెడతాం. సో తెలుగులో వీటికి డాష్ సింబల్ పెట్టేటువంటి ఎక్కడ విధానం మనకి కనిపించదు. సో ఇవి రాసేటప్పుడు అంటే ఆంగ్లం నుంచి తెలుగులోకి రాసేటప్పుడు ఈ డాష్, ఐఫెన్ అనేవి ఒక రకమైనటువంటి సమస్యను తెలియజేస్తాయి. తెలుగులో సంవత్సరాలు రాసేటప్పుడు మాత్రం ఈ ఐఫెన్ సింబల్ను ఉపయోగిస్తాం. ఇప్పుడు 1995 to 96 అనేటప్పుడు ఐఫెన్ ఉపయోగిస్తాం. సో ఈ విధంగా తెలుగులో ఏవైనా సంవత్సరాలు వచ్చేటప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగిస్తాం. మిగతా పదాల ముందు పెద్ద పదాలు, 2 పదాలు కలిపి చెప్పేటప్పుడు మనం ఎక్కడ డాష్ కానీ ఐఫెన్ కానీ ఉపయోగించాం. ఉదాహరణకి సీతారాముల కళ్యాణం అని అన్నాను. సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణం అనేది తిన్నగా రాసుకొని వెళ్ళిపోతాం, కానీ సీతా దగ్గర రాములకి మధ్యలో ఒక ఐఫెన్, లేదా సీతారాముల తర్వాత కళ్యాణానికి ముందు అంటే సీతారాములు కళ్యాణం మధ్యలో ఐఫెన్ అనేది పెట్టడం జరగదు. సో తెలుగులో ఐఫెన్ డాష్ అనేవి మనం పెద్దగా ఉపయోగించాం, కానీ ఆంగ్ల భాషలో ఐఫెన్ డాష్ ని సందర్భానుసారంగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భంలో తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి అనువదించాలన్నా,
ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించాలన్నా ఈ డాష్ హైఫెన్ లాంటివి ఈ లేఖనం రాసేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యని ఏర్పాటు చేస్తాయి. ఇవి లేఖన పరమైనటువంటి సమస్యలు. ఇక రెండోది చూసుకున్నట్లయితే తల్లి చూడండి నాన్న, రెండోది విభక్తుల సమస్య. రెండోది విభక్తులు. మనకి తెలుగులో 8 రకాల విభక్తులు ఉంటాయి, అంతే కదా. తెలుగులో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థ విభక్తి అని ఒక 8 రకాల విభక్తులు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్ లో ప్రిపోజిషన్స్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు తల్లి? ప్రిపోజిషన్స్ అంటారు. ఇంగ్లీష్ లో ఇవి ఒక అర్థాన్ని ఇస్తాయని తెలిపి వాటిని అలాగే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటాం. ఉదాహరణకి ఇంగ్లీష్ లో ఆను, ఎట్టు, ఇన్ను, అండరు లాంటి ప్రపోజిషన్స్ ని మనము తెలుగులో విభక్తులకు బదులుగా వాడుతాం. ఉదాహరణకి మనకి ఆన్ అంటే మీదనని, ఈ అంటే వద్ద అని, ఇన్ అంటే లో అని, లేవు లేదా లోపల అని, అండర్ అంటే క్రింద అని ఒక జనరల్ మీనింగ్, ఒక జనరల్ ఐడియా వాటి మీద మనకుంది. కానీ రాసేటప్పుడు ఐ సా హిమ్ ఇన్ మై వే, ఐ సా హిమ్ ఇన్ మై వే. నేను ఇక్కడ ఒక రకమైనటువంటి వాక్యాన్ని రాశాను. ఏమని రాశాను? ఐ సా హిమ్ ఇన్ మై వే, నేను అతన్ని దారిలో చూశాను. ఇన్ మై వే ఇది లో అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. సో ఇలా రాస్తే ఇంగ్లీష్ లో తప్పు అవుతుంది. సో ఇంగ్లీష్ లో ఏమని రాస్తామంటే సరిగ్గా ఇలా రాస్తే, ఇప్పుడు మనకు తెలుగు అర్థానికి సరిగ్గా కావాలనుకుంటే ఇలా అనుకుంటాం. ఐ సా హిమ్ ఇన్ మై వే అంటే ఓకే, మా దారిలో నేను అతన్ని చూశాను అనేటువంటి విధంగా మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇంగ్లీష్ లో ఇక్కడ ఇన్ స్థానంలో ఏముంటదంటే ఆన్ అని ఉంటది. ఐ సా హిమ్ ఆన్ మై వే, ఆన్ మై వే. అప్పుడు మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏమనుకోవాలి? ఐ సా హిమ్ ఆన్ మై వే అంటే నేను అతన్ని దారి మీద చూశాను అనేటువంటి మీనింగ్. ఇదేంటి సెట్ అవడం లేదే అని అనుకుంటాం. కానీ ఇక్కడ వీటి యొక్క జనరల్ మీనింగ్ ప్రకారము సెంటెన్స్ లోకి వచ్చేసరికి కొంచెం ఒక రకమైనటువంటి చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి తెలుగు విభక్తులకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ప్రపోజిషన్స్ కి ఒక భాష నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కానీ, తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి కానీ అనువాదం ఇచ్చేసేటప్పుడు, ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు మనకి ఎదురవుతాయి. ఈ రకమైనటువంటి సమస్యలని విభక్తుల సమస్య అంటారు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే వచనాల సమస్య. వచనాలు అంటే తెలుగులో ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింగులర్, 2 ప్లూరల్. అలాగే తెలుగులో కూడా ఏకవచనం, సింగులర్ ని ఏకవచనం అని, ప్లూరల్ ని బహువచనం అని అంటాం. ఈ వచనాల సమస్య తెలుగు నుంచి ఇంగ్లీష్ లో కానీ, ఇంగ్లీష్ నుంచి తెలుగులో కానీ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం ప్రధానంగా ఎన్నుకునే మరొక రకమైన సమస్య ఏంటంటే వచనాల సమస్య. ఉదాహరణకి ఇంగ్లీష్ లో ఏకవచనమైనది తెలుగులో బహువచనం అవ్వచ్చు, లేదా తెలుగులో బహువచనమైనది ఇంగ్లీష్ లో ఏకవచనం, అంటే అక్కడ ఏకవచనమైనది ఇక్కడ బహువచనం అవ్వచ్చు, లేదా అక్కడ బహువచనమైనది ఇక్కడ ఏకవచనం అవ్వచ్చు. ఉదాహరణకి న్యూస్ అనేది ఇంగ్లీష్ లో ఏకవచనం. మనం న్యూస్ ఎస్ ఉంది కదా అనుకొని బహువచనం అనుకుంటాం, కానీ న్యూస్ అనేది ఏకవచనం. దీన్ని తెలుగులోకి రాసేటప్పుడు వార్తలు అనాలా, వార్త అని రాయాలా అనేటువంటి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ గురవుతాం. సో ఇది వచనానికి సంబంధించినటువంటి సమస్య. అలాగే ఫిజిక్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్, అలాగే మ్యాథమెటిక్స్ అనేది ఒక రకమైనటువంటి సబ్జెక్ట్స్. వీటి చివరన ఎస్లు ఉన్నాయి కదా అనుకొని మనం వాటిని బహువచనాలు అనుకుంటే తప్పే అవుతుంది. అవి ఎప్పుడు కూడా ఏకవచనాలే అవుతాయి. అదే విధంగా ఇంగ్లీష్ లో కపుల్ అనేటువంటి పదము సింగులర్. సో దాని ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ వాడుతాడు. ఏ కపుల్ గోస్ టు చర్చ్, లేదా ఏ కపుల్ గోస్ టు టెంపుల్ అని ఇంగ్లీష్ లో ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని కపుల్ అంటే మనకు తెలుసు ఏంటి, దంపతులు అని. సో ఆ దంపతులు అనేటువంటి పదము మనకు తెలుగులో బహువచనాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? బహువచనాన్ని సూచిస్తుంది. కానీ ఇంగ్లీష్ లో ఈ కపుల్ అనేటువంటి పదము ఇంగ్లీష్ ప్రకారం ఏకవచనం అవుతుంది, అంటే సింగులర్ గా తీసుకుంటాం. ఇంగ్లీష్ లో కపుల్ని సింగులర్ గా తీసుకుంటే తెలుగులో దంపతులు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని
బహువచనంగా తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కపుల్ అంటే దంపతులని రాసేస్తాం. కానీ కపుల్ ముందు ఇంగ్లీష్ లో వాడు ఏ అనేటువంటి ఆర్టికల్ వాడతాడు. సో ఒక కపుల్, ఏ కపుల్ అని మనము ఒక దంపతులు అని రాసాం అనుకోండి, ఇంగ్లీష్ లో ఇది చదవడానికి చాలా అర్థవంతంగా ఉంటుంది. ఏ కపుల్ గోస్ టు చర్చ్ ఆర్ ఏ కపుల్ గోస్ టు పార్టీ, లేదా ఏ కపుల్ వెంట్ టు పార్టీ అని వాడు ఇంగ్లీష్ లో అనుసరించినట్లు మనం తెలుగులో ఒక దంపతులు గుడికి వెళ్ళారు అని అన్నాం అనుకోండి, అక్కడ ఒక రకమైనటువంటి సమస్య తలెత్తుతుంది. ఈ విధంగా తెలుగులో కొన్ని ఏకవచనాలు అయినవి ఇంగ్లీష్ లో బహువచనాలు అవుతాయి, లేదా తెలుగులో బహువచనాలు అయినవి తెలుగులో ఏకవచనాలు అవుతాయి. వాటిని ఒక భాష నుంచి మరొక భాషకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అనువాదంలో వచనాల పరంగా వచ్చేటువంటి సమస్య. ఇక చివరగా మనం చూసినట్లయితే ఈ వ్యాకరణంలో చివరి రకమైనటువంటి సమస్య ఏంటంటే లింగపరమైనటువంటి సమస్య. లింగపరమైనటువంటి సమస్య ఏంటి? ఆ లింగపరమైనటువంటి సమస్య అంటే, సో లింగము అంటే జెండర్ అని మీ అందరికీ తెలిసిందే, జెండర్. సో ఈ జెండర్ ని మనం మేల్ గాను ఫిమేల్ గాను రాస్తాం. సో ఇంగ్లీష్ లో వాడు ఒక సెంటెన్స్ ను ఫామ్ చేసేటప్పుడు అది మేలా ఫిమేలా అనే విషయాన్ని వాడు దృష్టిలోకి తీసుకోడు. వాడు మేల్ రాసిన ఫిమేల్ రాసిన, ఉదాహరణకి హీస్ సింగింగ్ ఏ సాంగ్ అని రాసాం, సింగింగ్ ఏ సాంగ్. అతడు ఒక పాట పాడుతున్నాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఈ వాక్యం. అలాగే అమ్మాయి పేరుతో రాయాలంటే she is సింగింగ్ ఏ సాంగ్, she is సింగింగ్ ఏ సాంగ్. సో తెలుగులో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే చూడండి, ఇంగ్లీష్ లో మగవాడితో రాసినప్పుడు ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ అని రాసాం, ఆడామితో రాసేటప్పుడు కూడా she is సింగింగ్ ఏ సాంగ్ అని రాసాం. సో వాక్యంలో ఎలాంటి మార్పు ఉందా? లేదు. అంటే జెండర్ అక్కడ మేల్ అయినా ఫిమేల్ అయినా సరే వాక్య నిర్మాణంలో ఎటువంటి మార్పు లేదు. కానీ తెలుగులోకి వచ్చేసరికి అతడు పాట పాడుతున్నాడు అంటాం, అతడు పాట పాడుతున్నాడు, అతడు పాట పాడుతున్నాడు అని రాస్తాం. అదే ఈ వాక్యాన్ని మనం తెలుగులోకి రాసినట్లయితే ఆమె పాట పాడుతుంది అని రాస్తాం, ఆమె పాట పాడుతుంది అని రాస్తాం. ఇక్కడ క్రియలో మార్పు వచ్చిందా లేదా? వచ్చింది. ఇక్కడ పాడుతున్నాడు అన్నాం, ఇక్కడేమో పాడుతుంది అన్నాం. ఈ రకంగా తెలుగులో ఏ జెండర్ కా జెండర్ అంటే ఫిమేల్ జెండర్ తో రాసేటప్పుడు, స్త్రీకి సంబంధించినటువంటి వాక్యాలను రాసేటప్పుడు క్రియ ఒక విధంగా వస్తుంది. పురుషుడికి సంబంధించిన వాక్యాలు రాసేటప్పుడు అంటే పుంలింగంతో రాసేటప్పుడు ఒక రకమైనటువంటి క్రియలను వాడుతాం, స్త్రీలింగంతో రాసేటప్పుడు ఒక రకమైనటువంటి క్రియలను వాడుతాం. సో తెలుగులో లింగానికి సంబంధించి అంటే స్త్రీలింగం అయితే ఒక రకమైనటువంటి వాక్య నిర్మాణ కూర్పు ఉంటుంది. వాక్య నిర్మాణంలో ఎలాంటి భేదం రాదు. చివరిలో క్రియ స్త్రీలను బోధించే క్రియల్ని స్త్రీల దగ్గర, పురుషులను బోధించే క్రియలు పురుషుల దగ్గర ఉపయోగిస్తాం. అదే ఇంగ్లీష్ లో అయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. వాడు ఏ మేల్ అయినా, జెండర్ మేల్ అయినా సరే ఫిమేల్ అయినా సరే వాడు స్టేట్మెంట్ అనేది ఒకే రకంగా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి వాక్యాల్ని తెలుగులోకి మార్చేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్య ఎదురవుతుంది, అదే లింగ సంబంధమైనటువంటి సమస్య. దీంతో ఈ భాషాపరంగా అనువాదంలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు అంటే, పరిష్కార మార్గాలు అంటే ఏమీ లేదు, రెండు విషయాల మీద అవగాహన కలిగి ఉండి ఆ రెండు విషయాల్లో కూడా సమానార్థక పదాలు లేకపోతే వాటి యొక్క వ్యవహారానికి దగ్గరగా ఉన్న పదాలని, ఉదాహరణకి తెలుగులో మాట్లాడేటువంటి పదాలకి ఇంగ్లీష్ లో కొన్నిట్లకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు లేకపోతే ఆ నేటివ్ కి సంబంధించి అక్కడ ఆ పదాలని ఏ విధంగా పిలుస్తున్నారో ఆ పదాలను తెలుసుకొని ఆ వ్యవహారిక భాషలో ఉన్నటువంటి పదాలను ఉపయోగించాలి. ఉదాహరణకి మనం రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినా లేదా కోస్తాంధ్ర ప్రాంతానికి వెళ్ళినా ఉత్తరాంధ్రలో అందుతున్నటువంటి ఒక మాటకి అక్కడ రాయలసీమలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు అన్నాన్ని వాళ్ళు ఏ విధంగా పిలుస్తున్నారు, లేదంటే ఒక కత్తిని వారు ఏ విధంగా పిలుస్తున్నారు, ఒక నాగల్ని వారు ఏ విధంగా పిలుస్తున్నారు అనే పదాలను తెలుసుకొని
తెలుసుకొని అనువాదించేటప్పుడు వారు ఉపయోగిస్తున్నటువంటి వ్యవహారికంలో, వారు వ్యవహరిస్తున్నటువంటి భాషలో ఏ విధమైనటువంటి పదాలను వారు ఉచ్చరిస్తున్నారో లేదా ఉపయోగిస్తున్నారో ఆ పదాలను తెలుసుకొని ఆ భాషలోకి అనువదించేటప్పుడు ఆ పదాలని మనము ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది భాషాపరంగా చూసినట్లయితే అనువాదంలో ఎదురైనటువంటి వివిధ రకాల సమస్యలు, ఆ సమస్యలకు గల కారణాలని మనము ఈ ప్రశ్నలో మనం కూలంకషంగా పాయింట్ టు పాయింట్ వివరణాత్మకంగా చర్చించాం. సో మీరు ఈ వీడియోని 1-2 సార్లు చూసి ఎగ్జామ్లో ఎలాంటి చదవనాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు చూస్తే అది మీకు గుర్తుండిపోతుంది. ఎగ్జామ్లో వెళ్ళి ఈజీగా ఈ ప్రశ్న ఇచ్చినట్లయితే ఈజీగానే రాసేస్తారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇదే విషయము, ఈ యొక్క టాపిక్ మీకు బాగా అర్థమైనట్లయితే, దీనివల్ల మీరు ఉపయోగపడినట్లయితే కామెంట్ కూడా చేయండి. ఇంకా మీ స్నేహితులకు ఎవరికైనా మన ఛానల్ తెలియకపోతే వారికి మన ఛానల్ ప్రిఫర్ చేయండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు ప్రోత్సహించండి. ఈ యొక్క డిగ్రీకి సంబంధించి సెకండ్ సెమ్ యొక్క లాంగ్వేజ్ పేపర్లని యూట్యూబ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రికార్డెడ్ వీడియో క్లాసెస్, అదే విధంగా పీడిఎఫ్లు మన యాప్ డిఎంటి లాజిక్స్ అనేటువంటి మన యాప్ లో ప్రొవైడ్ చేసాం. మీరు అక్కడి నుంచి మెయిన్ సబ్జెక్ట్ యొక్క క్లాసులు విని ఈజీగా, ఎలాంటి కష్టం అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రతి వీడియోని 1-2 సార్లు చూడండి. పీడిఎఫ్ మెటీరియల్స్ ఇచ్చాం. పీడిఎఫ్ మెటీరియల్స్ క్లాస్ లో ఏదైతే డిస్కస్ చేశామో అదే విషయాన్ని పీడిఎఫ్ లో హ్యాండ్ రైట్ తో రాసినటువంటి నోట్స్ ని పీడిఎఫ్ లో ప్రొవైడ్ చేసాం. జాగ్రత్తగా క్లాసులు వినండి, ఒకసారి చదవండి. ఈజీగా ఎలాంటి భయం లేకుండా ఎగ్జామ్కి వెళ్ళి 100% మార్కులతో పాస్ అయ్యి మీరు మీ డిగ్రీని పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఒకసారి ఈ ప్రశ్నను చూడండి. అనువాదంలో భౌగోళిక సమస్యలను అలాగే పరిష్కార మార్గాలను రాయండి. అనువాదంలో ఉన్నటువంటి భౌగోళిక సమస్యలను, పరిష్కార మార్గాలను రాయండి అన్నాడు. అర్థమవుతుందా? సో ఇది వరకు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు అక్కడ కొద్దిగా ఈ భౌగోళిక సమస్యలు ఏ విధంగా ఉంటాయో డిస్కస్ చేసాం. ఇక్కడ కూలంకషంగా ఇది 5 మార్క్స్ కి ఇచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని 5 మార్క్స్ క్వశ్చన్ లో వివరంగా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, జాగ్రత్త, ఎలాంటి భయం లేకుండా ఈజీగా, కష్టం ఏమీ లేకుండా ఈజీగా నేర్చుకునేటట్టు నేర్పుతా. ప్రతి పాయింట్ జాగ్రత్తగా వివరించండి. ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి. ఆ పాయింట్లు ఎగ్జామ్ లో మీ సొంత మాటల్లో వివరించుకుంటూ వెళ్ళిపోయినా సరే 5కి 5 మార్క్స్ అనేవి రేపు ఎగ్జామినేషన్ లో మీకు ఈజీగానే వస్తాయి. సో ఈ ప్రశ్న కానీ మీకు ఎగ్జామ్ లో ఇచ్చినట్లయితే అనువాదంలో ఉన్నటువంటి భౌగోళిక సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను తెలపండి అని చేస్తే, సో ఆన్సర్ ఏం రాస్తామంటే ప్రపంచంలో వివిధ రకాలైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. సో ఈ భౌగోళిక పరిస్థితుల వల్ల వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే చూడండి, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఏ ప్రాంతంలో చూసినా అన్ని ప్రదేశాలు ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే ఆ ప్రాంత శీతోష్ణ స్థితి మీద, ఆ ప్రాంతం యొక్క వర్షపాతం మీద, ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరమైనటువంటి అంశాల మీద ఆ ప్రాంత వాతావరణం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ప్రపంచంలో వివిధ రకాల భౌగోళిక వాతావరణాలు వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. ఉదాహరణకి కొన్ని ప్రదేశాలు బాగా వేడిగా ఉంటే కొన్ని ప్రదేశాలు చాలా చల్లగా ఉంటాయి. సో శీతోష్ణ స్థితి ప్రదేశాలు, బాగా శీతోష్ణంగా ఉండే ప్రదేశాలు ఉంటే బాగా ఉష్ణముగా వేడిగా ఉండేటువంటి ప్రదేశాలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి వాతావరణ అసమతుల్యతను బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని బట్టి ఆ ప్రాంతంలో కొన్ని రకాల కొత్త పదాలు అనేవి పుడతాయి. ఆ ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతను బట్టి అక్కడ మాట్లాడుకోవడానికి అనువుగా కొన్ని రకాల కొత్త పదాలు అనేవి పుట్టడం జరుగుతుంది. అయితే వాళ్ళ యొక్క వ్యవహారికంలో, వాళ్ళ రోజు దైనందిన జీవితంలో ఆ ప్రదేశానికి, ఆ పరిస్థితులకి అనుగుణంగా కొన్ని రకాల పదాలు వారు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ మాటలకి ఇతర భాషల్లో సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు మనకి కనిపించవు. సో వేడిగా ఉండేటువంటి ప్రదేశంలో కొన్ని రకాల మాటలు మనం వింటూ ఉంటాం. చల్లగా ఉండేటువంటి కొన్ని దేశాల్లో మాట్లాడేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఆ మాటలకి, ఇక్కడ ఉన్నటువంటి మాటలకి కొంచెం
అభిప్రాయ భేదం అంటే కొంత అర్థంలో భేదం వస్తూ ఉంటుంది. సో అంటే ఆ ప్రాంతంలో ఏర్పడినటువంటి కొత్త పదాలకి ఇతర భాషల్లో సమానమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు అనేవి లేకపోవడం అనే సమస్యనే భౌగోళిక సమస్య అంటారు. అంటే ప్రపంచంలో వివిధ భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. ఈ వివిధ భౌగోళిక పరిస్థితుల వల్ల వివిధ రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితుల్లో కొన్ని వేడిగా ఉండే ప్రదేశాలు ఉంటే, కొన్ని బాగా చల్లగా ఉండే ప్రదేశాలు ఉంటాయి. ఉదాహరణకి మనం అంత వేడి కాదు, అంత చల్లగా కానీ ఒక సమశీతోష్ణం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. అమెరికా లాంటి ప్రదేశాలు కొంచెం చల్లగా ఉండే ప్రదేశాల్లో, ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీలు కొంచెం చల్లగా ఉంటాయి. వెస్ట్ ఇండీస్, నైజీరియా, కాంగో లాంటి ప్రదేశాలు చాలా వేడిగా, అత్యధిక వేడిగా ఉంటాయి. అయితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కొన్ని పదాలు చల్లగా ఉండే ప్రదేశాల్లో లేకపోవచ్చు. చల్లగా ఉండే శీతోష్ణ ప్రదేశాల్లో ఉన్నటువంటి కొన్ని పదాలు వేడిగా ఉండే ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండకపోవచ్చు. అంటే ఆ ప్రాంతానికి అనుగుణంగా వాళ్ళు ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రకాల కొత్త పదాలు వాళ్ళు ఉద్భవించుకొని వారి యొక్క ప్రాంత అవసరాలకు అనుగుణంగా కొన్ని పదాలు, కొత్త పదాలు వారు సృష్టించుకొని మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు అనేవి కాలక్రమంలో వారి పిల్లలకు వస్తూ ఉంటాయి. ఆ మాటల యొక్క అర్థాలు ఇతర భాషలో వాటికి సమానమైనటువంటి అర్థాలు అనేవి ఉండకపోవడం అనేది ప్రధానంగా భౌగోళిక సమస్య చెప్పుకోవచ్చు. ఇక చూస్తే మనం జాగ్రత్తగా చూసినట్లయితే భౌగోళిక సమస్యలో ఇంకొక రకమైనటువంటి కారణం ఏంటి, ఈ భౌగోళిక సమస్యకి గల కారణం ఏంటి, ఈ భౌగోళిక సమస్య ఇంకొకటి ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పదాలు ఇంకొక ప్రాంతంలో లేకపోవడం వల్ల, లేదా ఆ ప్రాంతాలకి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు లేకపోవడం అనేది ఒక రకమంగా భౌగోళిక సమస్యకు దారితీస్తుందని చెప్పుకున్నాం. ఇక చూసినట్లయితే భావ వ్యక్తీకరణ కోసం, దేనికోసం, భావ వ్యక్తీకరణ కోసం, భావ అంటే మీ భావ కాదమ్మా, భావం అంటే అర్థము అని, భావ వ్యక్తీకరణ కోసము ప్రతి జాతి కూడా తనకు ఒక సొంత భాషను ఏర్పాటు చేసుకుంది. మానవ జాతి తమ భావాలను ఇతర వ్యక్తులతో పంచుకోవడం కొరకు, తమ ఆలోచనలను ఇతర వ్యక్తులతో పంచుకోవడం కొరకు వారు ఒక రకమైనటువంటి భాషను సృష్టించుకున్నారు. ఈ భాష దేనికి ఉపయోగపడుతుంది అంటే భావ వ్యక్తీకరణకు ఉపయోగపడుతుంది. అంటే భావాలను వ్యక్తపరచడం కొరకు ఉపయోగపడుతుంది. ఈ భావ వ్యక్తీకరణ కోసం ప్రతి జాతి కూడా ఒక రకమైనటువంటి భాషను ఏర్పరచుకుంది. ఆ భాష వారు నివసిస్తున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పరచుకుంది. దేనికి అనుగుణంగా, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా భాషను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ప్రతి జాతి కూడా భావ వినిమయం కోసం లేదా భావాల్ని వ్యక్తపరచడం కోసం ఆ జాతి నివసిస్తున్నటువంటి పరిస్థితులకి, ఇప్పుడు మన ప్రాంతంలో మనం నివసిస్తున్నాం, మనం భావాలని ఇతరులతో వ్యక్తపరచడం కోసం తెలుగు అనేటువంటి ఒక భాషని తెలుగు ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. అదే తమిళ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు పుట్టుకతో తమిళం నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అది తల్లి పాలుతోనే రావడం జరుగుతుంది. అది వారి మాతృభాష. మన భాష మన మాతృభాష. ఈ విధంగా మనం నివసిస్తున్నటువంటి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఒక భాష అనే దాన్ని భావ వ్యక్తీకరణ కోసం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ భాషకి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషకి తేడా వేరుగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం నివసించే భౌగోళిక పరిస్థితులు, మనం నివసిస్తున్న జీవన సరళి, మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, ఇవన్నీ వేరొక ప్రాంతానికి కొంచెం వేరుగా, కొంచెము ప్రత్యేకంగా ఉంటాయి. అందువలన మనం ఉపయోగించేటువంటి భాష వారు ఉపయోగించేటువంటి భాషలో తారతమ్యాలు అనేవి ఉండడం జరిగింది. ఇవి భౌగోళిక పరమైనటువంటి సమస్యల్లో మరొక కారణం. ఇక చూసినట్లయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యూరోప్ కంట్రీస్ ఉంటాయి. ఆ యూరోప్ కంట్రీస్ చాలా చల్లగా ఉంటాయి. మన ఇండియన్ కంట్రీ యూరోప్ కంట్రీస్ అంత చల్లగా ఉండవు. మన దగ్గర భౌగోళిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే అంత వెచ్చగా ఉండదు, అంత చల్లగా ఉండదు. సో మనది సమతుల్యత కలిగినటువంటి వాతావరణం. అయితే యూరప్ పరిస్థితులకి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయి, ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయి. సో ఆ భౌగోళికమైనటువంటి పరిస్థితులకి ఈ భౌగోళికమైనటువంటి పరిస్థితులకి అక్కడికి ఇక్కడికి తేడా ఉండడం వల్ల వారి భాషకి మన భాషకి ఒక రకమైనటువంటి వ్యత్యాసం ఏర్పడి ఆ భాష నుంచి మన భాషలోకి అనువాదం చేసేటప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలనే భౌగోళిక సమస్యలు అంటాం. మన ప్రాంతంలో ఉపయోగించేటువంటి పదాలు
వారి ప్రాంతంలో ఉండవు. వారి ప్రాంతంలో ఉపయోగించేటువంటి కొన్ని పదాలు మన ప్రాంతంలో అంటే మన దేశంలో ఉండవు. సో మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పదాలకి సమానమైన అర్థాలు ఆ దేశంలో ఆ పదాలు లేదా ఆ వస్తువులు లేదటువంటి ఆ జంతువులు. ఇప్పుడు ఉదాహరణకి మనం బాగా చెప్పుకున్నట్లయితే ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మామిడి అనేటువంటి పండు మన దగ్గర పండుతుంది. మామిడి పండు తెలుసు కదా అందరికి. ఈ మామిడి పండు భారతదేశంలో పండుతుంది కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా దీనికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు. ఈ ఉదాహరణకి మనం మామిడి పండు అంటే తమిళోళ్ళు మాంగాయ్ అంటారు. అంటే ప్రతి భాషలో కూడా ఈ మామిడి పండుకి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి. ఎందుకు? ఈ మామిడి పండు మన దేశం మొత్తం పండుతుంది కాబట్టి. ఇదే మామిడి పండు ఈ యూరప్ కంట్రీలో ఎక్కడా పండదు. ఈ యూరప్ కంట్రీస్ లో మామిడి పండు పండదు కనుక వారికి మామిడి అనేటువంటి పేరు, ఆ మామిడి పండుకి ఒక పేరు పెట్టాలి అనేటువంటి వారి యొక్క భౌగోళిక పరిస్థితుల ప్రకారం వారికి అవసరం ఏర్పడలేదు. అందువల్ల మామిడి పండుకి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదము యూరప్ కంట్రీస్ లో ఎక్కడా ఉండదు. అయితే బ్రిటిష్ వాడు మామిడి పండుని మ్యాంగో అని పిలుస్తాడు కదా అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. ఈ మ్యాంగో అనే పదము బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చినప్పుడు తమిళంలో మ్యాంగోని మాంగాయ్ అని పిలుస్తారు. సో ఈ మాంగాయ్ అనే పదం నుంచి వాడు మ్యాంగో అనేటువంటి ఒక కొత్త పదాన్ని వాడి భాషలోకి అనువదించేటప్పుడు సృష్టించుకున్నాడు. ఈ విధంగా ఒక భాషలోని భౌగోళిక పరంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులు కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు కానీ, ఉదాహరణకు యూరప్ లో ఉండేటువంటి చెట్లు పేర్లు కానీ యూరప్ లో ఉన్న కొన్ని రకాల పండ్ల పేర్లు కానీ మనకు తెలియదు. అక్కడ పండే ప్రతి పండుకి సమానమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పేర్లు మన భారతీయ భాషల్లో లేవు. అలాగే ఇక్కడ పండేటువంటి ప్రతి పేరుకి ప్రతి పండుకి కానీ ప్రతి చెట్టుకు కాసే ప్రతి చెట్టుకి కానీ లేదంటే ప్రవహించే ప్రతి నదికి కానీ వాడికి అక్కడ దేశంలో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి ఈ పళ్ళుకి లేదా ఈ చెట్లకి లేదా ఈ జంతువులకి ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు యూరోప్ భాషలో ఉండవు. అక్కడ పండేటువంటి చెట్లకి పళ్ళుకి సంబంధించినటువంటి పేర్లు మన భాషలో ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఏ ప్రాంతంలోనైతే అవి దొరుకుతాయో ఆ ప్రాంతంలో వాటికి పేరు పెట్టబడుతుంది. అవి దొరకని ప్రదేశంలో అక్కడ అవసరం లేదు. ఇక్కడ ఉదాహరణకి ఎక్కడో ఉండేటువంటి కివీ ఫ్రూట్ ఉంది. కివీ ఫ్రూట్ మన దగ్గర పండితే కివీ అంటాం. అదే ఒకవేళ అక్కడ పండలేదు అనుకో, మన దగ్గర జామ పండింది అనుకో, అది వ్యవహారికంలో ఉంది కాబట్టి జామ పండు అన్నాం. ఇలా మనకు తెలిసిన పళ్ళు అయితే వాటికి సంబంధించిన పేర్లు ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఉంటాయి. అదే మనకు తెలియనిదైతే దాన్ని ఏ పేరుతో పిలాలో మనకు తెలియదు కాబట్టి దానికి పేరుని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన వ్యవహారికంలో మనం దాన్ని వాడం కాబట్టి. సో యూరప్ దేశంలో ఉన్నటువంటి యూరప్ కంట్రీస్ లో ఉన్నటువంటి కొన్ని చెట్ల పేర్లు కానీ కొన్ని పండ్ల పేర్లు కానీ మనకు తెలియదు. మన దేశంలో ఉన్న కొన్ని చెట్ల పేర్లు పండ్ల పేర్లు యూరప్ కంట్రీస్ లో ఉన్నటువంటి వారికి తెలియదు. ఇలా తెలియకపోవడం వల్ల ఆ భాష నుంచి మన భాషలోకి మనం ఏదైనా ఒక విషయాన్ని కానీ లేదా ఏదైనా ఒక వాక్యాన్ని కానీ ఏదైనా ఒక సమాచారాన్ని కానీ తెలుగులోకి అనువదించేటప్పుడు లేదా తెలుగు నుంచి వారి భాషల్లోకి అనువదించేటప్పుడు ఈ రకమైనటువంటి పదాలు వీటికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు ఆ భాషలో లేకపోవడం వల్ల మనము ఒక రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటాం. ఆ సమస్యలనే భౌగోళిక సమస్యలు అంటారు. ఆ సమస్యలు ఏంటి? భౌగోళిక సమస్యలు. అర్థమవుతుంది కదా. ఇంకా ఈ భౌగోళిక సమస్యలు ఇంకా ఏంటి కారణం అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పాం. ప్రతి జాతి కూడా తను నివసించే భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వారి యొక్క భావ వ్యక్తీకరణ కోసము భావ వినిమయం కోసం ఒక సొంత భాషను ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భాషలో ఉన్నటువంటి పదాలు వేరొక భాషలో లేకపోవడం వల్ల అనువాదం చేసేటప్పుడు సమస్యలు ఎదుర్కొంటామని ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసాం. అంతేనా కాదా? ఇంకా చూసుకున్నట్లయితే నాగరికత అంటే ఇప్పుడు ఈ నాగరికత అనేది తరతరాల నుంచి కల్చర్ అంటాం కదా ఇంగ్లీష్ లో. ఈ నాగరికత అనేది తరతరాల నుంచి మారుతూ వస్తూ ఉంది. పురాతన కాలం నుంచి ఆచార వ్యవహారాలు కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఒక తరం నుంచి మరొక తరానికి రావడానికి ఈ భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ నాగరికతలో కూడా వివిధ రకాలైనటువంటి మార్పులు రావడం వల్ల మన నాగరికతకి ఇతర దేశాల్లో ఉన్నటువంటి నాగరికతకి తేడా ఉండడం వల్ల మనము పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాం. ఉదాహరణకి మన దేశంలోని వివాహ వ్యవస్థ కానీ లేదా మన దేశంలోని బంధుత్వ సంబంధాలు కానీ ఇతర దేశాల్లో ఉండకపోవడం వల్ల ఆ భాషల్ని మన భాషలోకి అనువాదం చేసేటప్పుడు మనం సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. ఉదాహరణకి చూసుకున్నట్లయితే మన వివాహ వ్యవస్థ మనం అన్నయ్య పిల్లల్ని కానీ అన్నయ్య పిల్లలు కానీ అన్నయ్య పిల్లలు కానీ తమ్ముడు పిల్లలు కానీ వివాహం చేసుకోము. అలాగే అక్క చెల్లెళ్ళు వాళ్ళ అక్క పిల్లలు కానీ
అక్క యొక్క పిల్లల్ని చెల్లి పిల్లలు, చెల్లి యొక్క అక్క పిల్లలు వివాహం చేసుకోరు. ఎందుకంటే అన్నదమ్ములు అవుతారు. అక్క చెల్లెల యొక్క పిల్లలు ఆ అక్క పిల్లలు చెల్లికి, చెల్లి పిల్లలు అక్కకి, వీళ్ళ పిల్లలు ఒకళ్ళకొకరు అన్న చెల్లెలుగా మనం భావిస్తాం. అక్క తమ్ముళ్ళ యొక్క అక్క పిల్లల్ని ఈ అన్న యొక్క పిల్లలకి వివాహం చేస్తాం. కానీ అన్న పిల్లల్ని తమ్ముడు పిల్లలకి వివాహానికి ఇవ్వం. అక్క పిల్లల్ని చెల్లి పిల్లలకి వివాహానికి ఇవ్వం. ఇది మన యొక్క వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఆచారం. అలా యూరోప్ కంట్రీస్ లో చూసినట్లయితే అన్న పిల్లలైనా, అక్క పిల్లలైనా, చెల్లి పిల్లలైనా, ఎవరి పిల్లలైనా సరే వివాహం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా చూసినట్లయితే ఆంగ్ల భాషలో అన్ని పదాలకి, చాలా ఎక్కువ పదాలకి ఒకే పదంతో సంబోధిస్తారు. మనం పెద్దమ్మని పెద్దమ్మ అని, చిన్నమ్మని చిన్నమ్మ అని, అత్తని అత్త అని, పిన్నిని పిన్ని అని, ఇలా మనం వివిధ రకాల పేర్లతో సంబోధిస్తూ ఉంటాం. కానీ ఆంగ్ల భాషలో ఒకే రకమైనటువంటి పేరు ఏంటి? ఆంటీ అంటాం మనం. ఆంట్ అంటాడు. సో పెద్దమ్మని ఆంట్ అంటాడు, పిన్నిని ఆంటీ అంటాడు, అత్తని కూడా ఆంటీ అనే పిలుస్తాడు. అలాగే వాడు అంకుల్ అంటాడు. మనం పెదనాన్న అంటాం, చిన్నాన్నని చిన్నాన్న అంటాం, మామయ్యని మామయ్య అంటాం. ఇలా వేరు వేరు పేర్లను వేరు వేరు వ్యక్తులతో సంబోధిస్తూ ఉంటాం. కానీ ఆంగ్లంలో ఈ యొక్క రిలేషన్స్ అన్నిటినీ కూడా అంకుల్ అనే పేరుతో సింపుల్ గా మనం పిలుస్తూ ఉంటాం. అలాగే మనం అన్నయ్యని అన్నయ్య అని, తమ్ముడిని తమ్ముడు అని సంబోధిస్తాం. అక్కని అక్క అని, చెల్లిని చెల్లి అని సంబోధిస్తాం. వాడైతే అన్నకి తమ్ముడికి ఇద్దరికి బ్రదర్ అని అంటాడు, అక్కకి చెల్లికి ఇద్దరికి సిస్టర్ అని అంటాడు. ఈ విధమైనటువంటి పదాలు ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి మార్చేటప్పుడు మనం భౌగోళికంగా ఆ ప్రాంతంకి సమానమైనటువంటి పదాలు ఈ భౌగోళిక పరమైనటువంటి ప్రదేశాల్లో, అంటే ఒక భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని పదాలు ఇంకొక భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి పదాలకి సమానమైనటువంటి అర్థాలు లేకపోవడం వల్ల మనం అనువాదం చేసేటప్పుడు భౌగోళిక పరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇక చివరగా చూసుకున్నట్లయితే సింపుల్ ఒక ఉదాహరణ ఇచ్చి నేను ఈ ప్రశ్నను ఇక్కడితో ముగిస్తాను. అది ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా మనం మంచు అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తాం. ఈ మంచుని ఇంకా చెప్పాలంటే మంచుగడ్డ అంటాం. అంటే ఈ రెండు పేర్లతో మంచుని మనం సంబోధిస్తాం. మంచు లేదా మంచుగడ్డ అని మన ప్రాంతాల్లో మనం సంబోధిస్తాం. ఇదే భాషని మనం సంస్కృతంలో ఇంకా దీనికి ఏ పేర్లు ఉంటాయంటే హిమము అని పిలుస్తారు, లేదా ప్రాళేయము అని పిలుస్తారు. హిమము లేదా ప్రాళేయము అని సంస్కృత భాషలో పిలుస్తారు. సో వీటికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు సంస్కృతంలో వేరువేరుగా ఉన్నాయి. తెలుగులో మంచు లేదా మంచుగడ్డ అంటాం. ఇవే పదాల్ని మనం ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే స్నో అని, ఫాగ్ అని, మిస్ట్ అని, ఇలా 9 రకాల పేర్లు ఉంటాయి మంచుకి. ఎన్ని రకాల పేర్లు? 9 రకాల పేర్లు ఉంటాయి. ఈ 9 రకాల పేర్లు తెలుగులోకి వచ్చినప్పుడు దేనికి మంచు అనాలో, దేనికి మంచుగడ్డ అనాలో, ఏమనాలో అనేటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది మనకి ఎదురవుతుంది. ఈ కన్ఫ్యూజన్ వల్ల మనం ఒక ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం కొంచెం ఒక రకమైనటువంటి సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా భాషలో ఒక ప్రాంతంలో ఉపయోగించే పదాలు ఇంకొక ప్రాంతాల్లో వాటికి సమానమైనటువంటి అర్థాలు ఇచ్చే పదాలు లేకపోవడం వల్ల అనువాదం చేసేటప్పుడు ఒక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాం. ఇవే భౌగోళికంగా ఒక ప్రాంతానికి ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. అయితే ఈ భౌగోళిక సమస్యలను ఎలా పరిష్కరిస్తామంటే, ఒక భాష నుంచి వేరొక భాషలోకి, ఒక మూల భాష నుంచి ఒక లక్ష్య భాషలోకి మనం మార్చేటప్పుడు ఆ లక్ష్య భాష ఏదైతే ఉందో, అంటే మనం ఏ భాషలోకి మారుస్తున్నామో మన భాషలోని పదాలని ఆ భాషలో ఏ పదాలతో దగ్గరగా పిలుస్తున్నారో, అంటే వారి వ్యవహారికంలో ఈ పదాలకు బదులు ఏ పదాలను వాడుతున్నారో జాగ్రత్తగా తెలుసుకొని ఆ పదాలని మనం అనువాదం చేసేటప్పుడు ఉపయోగించడం తప్ప వేరొక పరిష్కార మార్గం అనేది లేదు. ఇది ఈ యొక్క సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అలాగే దీంతో పాటు అనువాదం ఇస్తాడమ్మా. ఇంగ్లీష్ లో ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమంటాడు. సో వాడు ఏదైతే ఇంగ్లీష్ లో ఇస్తాడో దాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని దాన్ని మీరు తెలుగులోకి అనువాదం చేయడమే ఈ ప్రశ్న. వాడు ఏది ఇస్తాడనేది మనకు తెలియదు కాబట్టి జస్ట్ మీకు అవగాహన కోసం ఇక్కడ రాయడం జరిగింది. ఇంగ్లీష్ లో వాడు మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాయాలి. అయితే భాషకు సంబంధించిన భౌగోళిక సమస్యలు, అలాగే ముందు మనం ఎస్ఏ క్వశ్చన్లో
చాలా రకమైనటువంటి సమస్యలు, భాషాపరమైన సమస్యలు కానీ, సమానార్థకాలు లేకపోవడం కానీ, వ్యాకరణపరమైనటువంటి సమస్యలు కానీ, ఇలా వివిధ రకాల సమస్యలని ఎస్ఐ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాం. అదే విధంగా అనువాదం అంటే ఏంటి, దాని నిర్వచనాలు ఏంటి, అనువాదంలో ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. అదే విధంగా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం. దీనికి సంబంధించిన మొత్తం ఈ సెకండ్ యూనిట్ తెలుగు మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 5 యూనిట్స్ ఏవైతే 5 యూనిట్లు ఉన్నాయో వాటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా రికార్డ్ క్లాసెస్ చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మీరు జాగ్రత్తగా విని ఎగ్జామినేషన్లో ఎలాంటి భయము ఆందోళన లేకుండా ప్రశాంతంగా 1కి 2 సార్లు క్లాసులు వినండి. ఎగ్జామ్లో బాగా అటెంప్ట్ చేయండి. మీరు 75 అవుట్ ఆఫ్ 75 మార్క్స్తో మీరు ఈజీగా మంచి మార్కులు తెచ్చుకోగలరు. ఇంకా వీటికి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రికార్డెడ్ క్లాసెస్ అలాగే పీడిఎఫ్స్ మన యాప్ డిఎంటి లాజిక్స్ అనేటువంటి మన యాప్లో ప్రొవైడ్ చేసాం.